పల్లవులని, విల్లవులని, ఇలా లోకంలో అనేక మంది రాజులు వాళ్ళందరూ నమస్కరించేటువంటి వేర కడియాలు ధరించిన పాదాలట. తిరుక్కలమల్లైలో ఉన్నటువంటి వాళ్ళందరికీ రాజైన పల్లవరాజు ఆశ్రయించినటువంటి పరమేశ్వర వెన్నగరం అనే దివ్యదేశము. అంటే పెరుమాళ్ళు ఎలాంటి వాడు? పెరుమాళ్ళు వేయించేసి ఉన్నటువంటిది పరమేశ్వర వెన్నగరం. అంటే లోకంలో ఉన్న రాజులందరూ వచ్చి ఆశ్రయించేటట్టుగా ఉన్నటువంటి వాడు అని. అయితే వేదములో ఉన్న శబ్దాల చేత తెలియచేయబడేటువంటి వాడని, శబ్ద స్పర్శ రూప రస గంధాలకి పంచతన్మాత్రలు అంటారు కదా, వాటికి నిర్వాహకుడని, బ్రహ్మరుద్రాదులకి అంతర్యామిగా ఉండేటువంటి వాడని. మొదటి పాత్రలో ఏం చెప్పారు ఆళ్వారు? పరమాత్మ కారణతత్వము అనేటువంటి విషయాన్ని చెప్పారు. సరే, సొల్లు ప్రత్యక్షాదిగడుక్కు అవిషయమాన అర్ధత్తయ్యం సొల్లక్కలవదాన శబ్దం. ప్రత్యక్షాదిగడుకు ప్రత్యక్షంగా చూస్తూ కూడా అవిషయమాన అర్ధత్తయ్యం, ఆ విషయాన్ని గ్రహించలేని విషయాన్ని సొల్లక్కలవదాన శబ్దం చెప్పాం కదా. ఇప్పుడు అమ్మ ఎలా ప్రత్యక్షంగానే ఉంటుంది అమ్మ, కానీ అమ్మని తెలియచేయాలంటే ఒక శబ్దం కావాలి కదా. అలాంటి శబ్దాలు అవిషయమాన అర్ధత్తయ్యం సొల్లక్కలవదాన శబ్దం. అవిషయమై ప్రత్యక్షంగా ఉండేటువంటిది విషయాలని కూడా అవిషయమాన అర్థాలని తెలియచేసేటువంటివి ఈ శబ్దాలు అని. వన్ సొల్ అంటే ఇది దన్నిలం, అలా సాధారణమైన శబ్దం కంటే కూడా వన్ సొల్ అంటే ఇది దన్నిలం నిత్యమాన వేదం. ఈ సాధారణమైన శబ్దం కంటే విలక్షణమైనటువంటిది, శబ్దరాశి కలిగినటువంటిది, నిత్యము ఉండేటువంటి వేదమని. అంతేకాదు పొరుల్, అందులో దురవగాహమాన వేదార్థం, దురవగాహమైనటువంటి అందులో ప్రవేశించడానికి అర్థం కానటువంటి, ఎవరు పడితే వాళ్ళు అందులో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవడానికి వీల్లేనట్టుగా దురవగాహంగా ఉండేటువంటి వేదం యొక్క అర్థం. ఇవన్నీ కూడా తాన్ అవయ్యాయ్ అవత్తుక్కు నిర్వాహకనాయ్. శబ్దానికి ఏది సొల్లుకి వన్సొల్లుకి పొరుడు అంటే ఏమిటి? మామూలు శబ్దాలకి, శబ్దరాశి అని చెప్పబడేటువంటి వేదానికి, ఆ వేదాలని అర్థం చేసి వేదముల యొక్క అర్థానికి, వీటన్నిటికి అవత్తుక్కు నిర్వాహకనాయ్, వీటన్నిటినీ నిర్వహించేటువంటి వాడు. సువై ఇత్యాది. సువై అంటే రుచి. ఏమిటి సువై అంటే? శబ్ద స్పర్శ రూప రస గంధాలు. కానీ ఇక్కడ ఏం చెప్పారు? సువై అంటే రుచి. రుచి అంటే నాలుకకి. అలాంటి அதில் சொல்லுகிற புருஷார்த்தங்களில் ஐஸ்வர்யத்தை அபேட்சித்திருப்பார்కు ఉపాదేయమాన శబ్దాదిగలుక్కు నిర్వాహకనాయ్. అయితే పురుషార్థాలను వేదం దేన్ని చెప్పింది? ఐశ్వర్యము, కైవల్యము, మోక్షము, ఈ మూడింటిని పురుషార్థాలు అని చెప్తుంది వేదం మనకి. అయితే అందులో అన్నిటికంటే తక్కువదైనటువంటి పురుషార్థం ఏమిటంటే ఐశ్వర్యం. అలాంటి அதில் சொல்லுகிற పురుషార్థங்களில் ఐశ్వర్యத்தை అపేక్షిత్తిప్పార్కు, అందులో చెప్పబడినటువంటి మూడు పురుషార్థాల్లో అన్నిటికంటే తక్కువైనటువంటిది ఐశ్వర్యం అనే పురుషార్థం. దాన్ని కోరుకునేటువంటి వాళ్ళకి ఉపాదేయమాన శబ్దాదిగడుక్కు నిర్వాహకనాయ్. అలా అది కోరుకునేటువంటి వాళ్ళకి ఉపాదేయం స్వీకరించదగినటువంటిదైన శబ్దాలకి నిర్వాహకుడు ఆయన అని. సువ ఇత్యాది అంటే రసం స్పర్శం శబ్దం గంధం చక్షుర్ విషయమాన రూపం. ఇలా ఏమిటండి? శబ్ద స్పర్శ రూప రసగంధాలు అని కదా అనాలి. ఇలా రసం ముందు, స్పర్శం తర్వాత శబ్దం. అలా ఏమిటి అంటే ఆడవాళ్ళకి ఆ పాసురంలో ఛందస్సుకు తగినట్టుగా ఒక్కోసారి ఒక్కొక్క రీతిగా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈ పాసురంలో ఛందస్సుకి తగినట్టుగా అలా అనుగ్రహించారు అని చెప్తూ నల్ అరణ్ ఇత్యాది. నల్ అరణ్ విలక్షణమైనటువంటి అరణ్ రుద్రుడు గారట. ఏమిటండి ఆయనకున్నటువంటి విలక్షణత ఏమిటి? ఆయన చేసేటువంటి కార్యం ఏమిటి? లయ కార్యం. ఆ లయ కార్యం చేసేటువంటి ఆయనకు ఉండేటువంటి విలక్షణత ఏమిటయ్యా అంటే ముముక్షుక్కలుక్కుం ఉపాస్య వస్తువాన జగజ్జన్మాది హేతుం తానే ఎంగిరదు. ముముక్షువైనటువంటి వాడు, మోక్షాన్ని పొందాలి అనుకునేటువంటి వాళ్ళకి ఉపాస్య వస్తువాన జగజ్జన్మాది హేతుం తానే ఎంగిరదు. జగజ్జన్మాది నల్లరన్ ఇత్యాది అంటూ నల్లరన్ నాన్ముగనం
నారణనుక్కు ఇడంతాం తడం చూడంద అడగాయ కచ్చి అన్నారు కదా. నల్లరన్ విలక్షణమైన జ్ఞానం కలిగినటువంటి రుద్రుడు గారు, అలానే నాన్ముఖన్ చతుర్ముఖ బ్రహ్మగారు, అలా ముముక్షుక్కలుకు మోక్షాన్ని పొందాలి అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఉపాస్య వస్తువాన జగజ్జన్మాది హేతుం తానే ఎంగిరదు. ఉపాస్య వస్తువైనటువంటి వాడు జగత్తు యొక్క సృష్టికి, రక్షణకి, లయానికి అన్నింటికీ కారణమైనటువంటి వాడు. ఎలా చేస్తాడండి? జగత్తుని సృష్టించే సమయంలో బ్రహ్మగారికి అంతర్యామిగా ఉండి తానే సృష్టి చేస్తాడు. లయం చేసే సమయంలో రుద్రుడు గారికి అంతర్యామిగా ఉండి ఆ లయ కార్యాన్ని తానే నిర్వహిస్తాడు. కానీ రక్షణ కార్యం మాత్రం తానే స్వయంగా నిర్వహిస్తాడు అని, అలా జగజ్జన్మాది హేతువు తానే ఎంగిరదు. ఒక్క నిమిషం అండి. ఈ జగజ్జన్మాది హేతువు తానే ఎంగిరదు. నల్ అరన్ అంటే అందులో నల్ అరన్ అంటే విలక్షణమైన హరుడు. ఏమిటి? సందాం కర్మత్తాలే క్లేశ పడుగిర ప్రాణిகளே தீம்பிலே கைவளரந்த பிரஜையை காலிலும் கழுத்திலும் விலங்கிட்டு வைக்கும் பித்ராதிகளைப் போலே இவத்துக்கு హితరూపமாக ఉపసంహారத்தை பண்ணும் రుద్రనుకు అంతర్యామియాయం. ఎలా? ఈ మనందరం కూడా ఈ సంసారంలో ఉండి మనం చేసిన కర్మలను బట్టి బాధలు పడుతూ ఉంటాం మనందరం కూడా. అలా బాధలు పడుతూ ఉండేటువంటి ప్రాణులందరికీ కూడా ఎలా చేస్తారట? వీళ్ళందరి యొక్క లయ కార్యం కదా ఆయనది, వీళ్ళని సంహారం చేసేటువంటి కార్యం ఎలా చేస్తారట? అది మనకి ఉపకారం చేస్తున్నట్టు అని చెబుతున్నారు. నల్ అరన్ ఉపకారకుడు ఆయన. ఏంటండి ఇప్పుడు లయ కార్యం చేసేవాడు ఉపకారకుడు ఎలా అవుతాడట? ఎలా అవుతాడు అంటే ఉదాహరణ చెబుతున్నారు. తీంబిలే కైవలరంద ప్రజయ్యై, చెడ్డ పనులు చేయటంలో బాగా అలవాటు పడినటువంటి ఆ బిడ్డని కాలిലും కజుత్తులు విలంగిట్టు వైకుం పిత్రాదిగడైపోలే, కాళ్ళు చేతులు కట్టేసైనా సరే వాడిని చెడ్డ పనులు మాన్పించాలని భావించే తల్లిదండ్రులు ఎందుకు చేస్తారు? కాళ్ళు చేతులు కట్టేయటం అనేటువంటిది వాళ్ళకి ఏమైనా ఆనందమా? కాదు, బిడ్డ బాగుపడాలి అనేటువంటి ఉద్దేశం. అలా బిడ్డ బాగు కోసమని తల్లిదండ్రి బిడ్డని దండించినట్టుగా ఇదిగో మన యొక్క ఉపకారకుడు కనుక, ఇదిగో మీరు ఈ కర్మబంధంలో పడి ఇలాగా కొట్టుమిట్టాడుతూ ఉన్నారని, మీకు ఈ బంధం నుండి నేను విముక్తిని కలగజేస్తాను అన్నట్టుగా ఉపసంహారత్తై పన్నుం రుద్రనుకు అంతర్యామియాయం. అలా ఉపసంహారం ఇవత్తుకు హిత రూపమాగా, ఈ జీవులకి హితరూపంగా ఏం చేస్తాడు? ఉపసంహారాన్ని చేసేటువంటి రుద్రనుకు అంతర్యామియాయం, అంతర్యామిగా ఉండేటువంటి వాడు. త్వాం ఆవిశ్య ప్రజాపతే ఎంగిరపడియే, బ్రహ్మ ఉక్కు అంతర్యామియాయ నిన్ను సృష్టిస్తు తాం ఆవిశ్య ఆ బ్రహ్మగాడిలో చేరి ఉంటాడు ఈయన కూడా అని చెప్పినట్టు బ్రహ్మ ఉక్కు అంతర్యామిగా ఉండి సృష్టించడం. స్వేన రూపేణ నిందు పాలనత్తై పణ్యం పోరుగిర సర్వేశ్వరునుకు వాసస్థానమాగిరదు. తన రూపంతో తాను ఉండి నారాయణుడిగా పరిపాలన చేస్తూ ఉంటాడు, అందరినీ రక్షిస్తూ ఉంటాడు. అలాంటి సర్వేశ్వరుడికి వాసస్థానం అండి ఈ పరమేశ్వర విన్నగరం అని. తడం ఇత్యాది ఎలాంటిది? తడం సూజంద అழகாய கச்சி பல்லவன் வெல்லவன் எண்ணுவலகில் பரராய் பல வேந்தர் வணங்கு கடல் பல்லவன் மல்லையரகோன் இந்த பரமேశ్వర విన్నగరం అదువే అని. నల్ల నీర్ నిలంగల్ సూழந்த అడగిరాయి ఇరుక్కిర కచ్చిల్. నల్ల నీర్ నిలంగల్ మంచి నీటి ప్రదేశాలు చెప్పంగా. ఐరమ్మదం అనే తటాకం కోవెల్లోకి వెళ్ళగానే ఎదురుగా కనబడుతూ ఉంటుందట. అలా సూజందు అడగిరాయి ఇరుక్కిర కచ్చిల్, అవన్నీ నల్లటి నీటి మంచి నీటి ప్రదేశాలతోటి చుట్టబడినటువంటి ఆ తిరుక్కచ్చి కాంచీపురంలో పల్లవన్ ఎన్నుం వెల్లవన్ ఎన్నుం చిల రాజాక్కలు ఉండాయిత్తు అక్కాలత్తిలే అండి. పల్లవుడు వెల్లవుడని కొంతమంది రాజులు ఉన్నారండి. ఎవరెవరు? అక్కాలత్తిలే అంటే ఇప్పుడు ఈ ప్రబంధాన్ని మనకు అనుగ్రహించినటువంటి వారెవరు? తిరుమంగయ్య ఆళ్వారు.
అక్కాలత్తులు అంటే తిరుమంగయ్యాళ్ళ వారు ఈ రాజుల గురించి రాశారు అంటే తిరుమంగయ్యాళ్ళ వాళ్ళకంటే ముందు కాలం వాళ్ళు అయి ఉండాలి కదా. కాదండి, భవిష్యత్తులో రాబోయేటువంటి విషయాలని వాళ్ళు భూత భవిష్యత్ వర్తమాన కాలాలని ప్రత్యక్షంగా చూడగలిగినటువంటి వాళ్ళు కనుక రాబోయే కాలంలో ఇలాంటి రాజులు వస్తారు, ఈ కోవెల ఈ వైభవం ఇలా ఉంటుందని తెలిసినటువంటి వాళ్ళు కనుక అక్కాలత్తులే అంటే ఇప్పుడు ఈ తిరుమంగయ్యాళ్ళ వాళ్ళ కాలం కాదు, ఈ రాజులు ఉన్నటువంటి కాలము అని. అలా அவர்களை சேர்ந்தவர்களும் அடைய வணங்கும் కదలై వడయ్యనాయిరుక్కుం ఆయత్తవన్. వాళ్ళు ఆ రాజులు వాళ్ళతో చేరి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నమస్కరించేటువంటి తిరువడిగళ్ళు కలిగిన వాళ్ళుగా ఉన్నటువంటి ఇరుక్కుమాయత్తవన్ ఉన్నటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు. మల్లయ్యరిత్యాది తిరుక్కడల మల్లయ్య ఆయిత్తు పడై వీడు. ఆ తిరుక్కడల మల్లయ్య అంటే ఆ దివ్యదేశమేమో పడై వీడు అంతఃపురం. అవన్ ఆశ్రయిక్కిర పరమేశ్వర వెన్నగరం. వీళ్ళు ఆశ్రయించినటువంటి దైవం ఎవరయ్యా అంటే పరమేశ్వర వెన్నగరంలో ఉన్నటువంటి పెరుమాళ్ళు అని. సొల్లువన్ సొల్పొరుల్ తాన్ అవయాయ్ சுவை ஊரொலி நாத்தமும் தோத்தமுமாய் நல்லரன் நான் முகன்னாரனுக்கு இடந்தான் தடஞ்சூழந்த அழகாய கட்சி பல்லவன் வில்லவன் என்னு உலகில் பலராய் பலவேந்தர் வணங்கு கடல் பல்லவன் மல்ல எருகோன் பணிந்த பரமேச்சுர விண்ணகரம் அதுவே. இரண்டாம் పాటు ఏంటి సంగతి ఉంటుంది కదా. కారిత్యాది కీష్పాటిల్. ఇప్పుడు మొదటి పాత్రం కారణతత్వం ఆయనే అని చెప్పారు. ఎలా కారణతత్వం అంటే బ్రహ్మరుద్రాదులకి ఇద్దరికి అంతర్యామిగా ఉండి సృష్టి కార్యాన్ని చేసేటప్పుడు బ్రహ్మగారికి అంతర్యామిగా ఉంటాడు, లయ కార్యాన్ని చేసేటప్పుడు రుద్రుడి గారికి అంతర్యామిగా ఉండి జగత్తుని సృష్టించడానికి కారణతత్వంగా ఉంటాడు అని. ఎలానట, వ్యష్టి సృష్టి సమిష్టి సృష్టి అని ఉంటుంది కదా. బ్రహ్మగారి వరకు చేసే సృష్టి అంతా కూడా తాను చేస్తాడు, అది సమష్టి సృష్టి. ఆ బ్రహ్మగారికి అప్పచెప్పి బ్రహ్మగారి చేత చేయించేటువంటి సృష్టి అంతా కూడా వ్యష్టి సృష్టి. అది బ్రహ్మగారి వరకు తాను చేసినటువంటిది అద్వారకం. ఆ తర్వాత బ్రహ్మగారి ద్వారా చేసేటువంటి సృష్టి సద్వారకం అని. అలా ఈ 2, 3, 4 పాసురాల్లో కారణతత్వం అని చెప్పారు కదా, సృష్టి స్థితి లయాలు అని. ఆ మూడింటిని వివరిస్తారట ఈ 3 పాసురాల్లో. ఎలా కీజ్బాటిలే నల్లరన్ నాన్ముగన్ ఎన్ను సంహార్తావుకు అంతర్యామియాయ్ పాలన ధర్మం తానే నడத்தி సస్తావుక్కుం అంతర్యామియాయిరుక్కుమ్మడియై అరుడిచ్చేదారిరే. నల్ అరన్ నాన్ముగన్ అన్నారు కదా పాసనంలో. అలా సంహర్తావుక్కుం ఆ రుద్రుడు గారికి అంతర్యామిగా ఉన్నాడు, పాలన ధర్మం తానే చేశాడు. మళ్ళా సస్తావుక్కుం అని బ్రహ్మగారికి చతుర్ముఖ బ్రహ్మగారికి అంతర్యామిగా ఉన్న ప్రకారాన్ని అరుడిచ్చేదారిరే చెప్పారు కదా. అది అందులో నాన్ముగనుక్కుం కూడా సష్టావాగయ్యాలే వంద అవనుடைய சஷ்டத்வத்தை ముందర ఇప్పాటిలే అరుడిచ్చేగిరారు ఎన్ను సంగతి. నాన్ముగనుకు కూడా నాన్ముగన్ చతుర్ముఖ బ్రహ్మగారిని కూడా సృష్టించినటువంటి వాడు ఈయన కావటం చేత అవనుடைய షష్టత్వத்தை ముందర అదిగో ఆయన చేసినటువంటి సృష్టిని మొదటగా ఈ పాసురంలో చెప్తున్నారు అని సంగతి. కార్మన్ను నీళ్ళి చుంబుం கடலும் சுடரும் நிலனும் மலையும் தன் உந்தித்தார் மண்ணு தாமரை கண்ணனிடம் தடமாவதில் சூழன் அதவாய காட்சி தேர் மண்ணு தென்னவனை முனையில் செருவில் திரள் வாட்டியத்தின் சிலையான் பார்மண்ணு பல்லவர்கோன் பணிந்த పరమేశ్వర విన్నగరం అదువే. ప్రతిపదార్థం. మున్నం ఇది ఉండండి. ఏది కార్మన్ను నీళ్లు కదా, కార్మన్ను నీళ్లు. మేఘాలు, మన్ను నీళ్లు. మన్ను అంటే పొంది ఉన్నటువంటి, నీళ్లు విశాలమైనటువంటి, విసుంబుం ఆకాశము. కడలుల్ చూడరుం నిలనుం మలయుం. కడలం అంటే సముద్రము,
సుడరం అంటే చంద్ర సూర్యులు, నిలం అంటే భూమి, మలై అంటే పర్వతాలు. ఇవన్నీ తన యొక్క ముందిత్తారు. నాభీ కమలమందు మన్ను పొంది ఉన్నటువంటి తామరై, తామర పువ్వు వంటి కన్నన్ నేత్రములు గల స్వామికి ఎడం వాసస్థానం. ఏం చెప్పారు? తామరై కన్నన్ అంటే పుండరీకాక్షత్వాన్ని చెప్పారు. పుండరీకాక్షుడు అంటే ఏం చెప్తారు? ఎవరికి పేరా పుండరీకాక్షత్వం కలిగినటువంటి వాడు ఎవరు? జగత్కారణ తత్వం ఎవరో ఆయనే పుండరీకాక్షుడు అని. కప్యాసం పుండరీకమేవ మక్షిణి అని చెప్పినట్లుగా ఆ ఉపనిషత్తు ఏం చెప్తోంది? పుండరీకాక్షత్వం కూడా ఆయన యొక్క పరత్వాన్ని, జగత్కారణ తత్వం, జగత్కారణ భూతుడు ఈయనే అనేటువంటి తెలియచేసేటువంటి ఒక గుర్తు కనుక ఈ పాసురంలో పుండరీకాక్షుడు, తామరై కన్ అనేటువంటి ఆ పదాన్ని వాడారట ఆళ్వార్లు. అలా తామరై కన్నన్ ఇడం, ఆ తామరల వంటి నేత్రాలు కలిగినటువంటి స్వామికి వాసస్థానం ఏమిటి? తడం మామదిల్ సూజంద్ అజగాల కచ్చి అంటే ఆ తటాకాల చేత, గొప్ప ప్రాకారాల చేత చుట్టుకొనబడినటువంటి అందమైనటువంటి కాంచీపురము. చెరువిల్మునయిల్ యుద్ధముఖమందు అంటే యుద్ధం ఆరంభం చేసేటప్పుడు చేర్మన్ను మహారథుడైనటువంటి తెన్నవనై పాండ్యరాజుని తెరల్ బలాన్ని వాట్యా నశింపచేసినటువంటి సిన్సిలయ్యోన్ దృఢమైనటువంటి ధనుస్సు కలవాడైన పార్మన్ను పల్లవరకోన్ భూమి యందు వీరశ్రీని పొంది ఉన్న పల్లవరాజు పణిందా సేవించినటువంటి పరమేశ్వర విన్నగరం అదువే. పరమేశ్వర విన్నగరం అనేటువంటి దివ్య దేశము. అంటే ముందు మహారథుడైనటువంటి వీర్యమంతా ఎవరికి చెప్పారు? పాండ్యరాజుకి. అలాంటి మహారథుడైనటువంటి పాండ్యరాజును కూడా తన యొక్క ధనుస్సుతోటి సంహరించినటువంటి వాడు అని ఈ పల్లవరాజని, ఈయన వైభవాన్ని చెప్పడానికి ఇంతకంటే ముందు ఆ గొప్ప వైభవం కలిగినటువంటి పాండ్యరాజు అని చెబితే అంతకంటే గొప్పవాడైతేనే కదా ఈయన సంహారం చేయగలుగుతాడు. మహారథుడు అంటే ఎలా ఉంటారంటే లోకంలో అర్ధరథన్, సమరథన్, అతిరథన్, మహారథన్. అర్ధరథన్ అంటే ఏదో సామాన్యమైన కొంచెం, సమరథన్ అంటే ఇంకొంచెం వీరత్వం, అతిరథుడు అంటే ఇంకొంచెం, మహారథుడు అంటే అందరికంటే గొప్పవాడు. 11,000 మంది రథాల్లో ఉన్నటువంటి వీరులతోటి ఒక్కడే యుద్ధం చేయగలిగినటువంటి వాడైతే ఆయన మహారథుడట. అలాంటి మహారథుడైనటువంటి వాడు అదిగో పాండ్యరాజు. ఆ పాండ్యరాజును సంహరించినటువంటి వాడు ఈ పల్లవరాజు అని, ఇందులో పాండ్యరాజును సంహరించినటువంటి వాడు అని ఆయన వీరత్వాన్ని చెప్తూ, అలాంటి పల్లవరాజు చేత సేవించబడినటువంటి వాడు పరమేశ్వర విన్నగరంలో ఉన్నటువంటి పెరుమాళ్ళు అని. మేఘాల చేత పొంది ఉన్నటువంటి ఆకాశం, సముద్రాలు, చంద్ర సూర్యులు, భూమి, పర్వతాలు ఇవన్నీ కూడా తన తిరునాభి కమలంలో సృజించినటువంటి పుండరీకాక్షుడు అన్నారు. అంటే తిరునాభి కమలం సృష్టిస్తుందా? తిరునాభి కమలంలో ఇవన్నీ ఉన్నాయి, వీటన్నిటినీ తన తిరునాభి కమలంలో కలిగి ఉన్నాడు అని చెప్తున్నారు. ఏమిటట తిరునాభి కమలంలో కలిగి ఉండటము అంటే? చెప్పుకున్నాం కదా, వ్యష్టి సృష్టి, సమష్టి సృష్టి అని. బ్రహ్మగారి వరకు తాను చేసేటువంటి సృష్టి సమష్టి సృష్టి కదా. ఆ తర్వాత బ్రహ్మగారి చేత సృష్టించబడేటువంటి వస్తువులన్నింటినీ చెబుతున్నారు ఇక్కడ. మేఘాలు, ఆకాశం అంటే పంచ భూతాలు, వీటన్నింటినీ, సూర్య చంద్రుడు, వీటన్నిటినీ సృష్టించేటువంటి వాడు బ్రహ్మగారు అన్నమాట. అందుకని ఆ బ్రహ్మగారు ఎక్కడ పుట్టాడు? పరమాత్మ యొక్క తిరునాభి కమలంలోంచి పుట్టాడు కనుక అదే తిరునాభి కమలంలో సృజించినటువంటి పుండరీకాక్షుడు. తిరునాభి కమలంలో ఉన్న బ్రహ్మగారి చేత సృష్టింపచేసినటువంటి పుండరీకాక్షుడు అని చెప్పుకోవాలి మనం. అలాంటి పుండరీకాక్షుడికి వాసస్థానం ఏమిటంటే తటాకాల చేత, ప్రాకారాల చేత చుట్టూ వారుకొనబడి ఉన్నటువంటి అందమైన కాంచీపురంలో యుద్ధ ఆరంభంలోనే మహారథుడైనటువంటి పాండ్యరాజు యొక్క బలాన్ని నశింపచేసినటువంటి దృఢమైన ధనుస్సు, భూమి యందు పొంది ఉన్న ఆ వీరశ్రీ అంటే అలాంటి పాండ్యరాజుని సంహరించేటువంటి బలం అండి మన ఎవరిది? పల్లవరాజుది అని చెప్పేటట్లుగా వీరశ్రీ కలిగినటువంటి పల్లవరాజు
ఆ రాజు చేత సేవించబడినటువంటి వాడు పరమేశ్వర విన్నగరంలో వేయించేసి ఉన్నటువంటి ఆ పెరుమాళ్ళు ఆ దివ్య దేశమే అని వ్యాఖ్య. இரண்டாம் பாட்டு காரித்யாதி சக்கரவர்த்தி திருமகன் ராவணவதம் பண்ணினத்தோடு இவன் శత్రువదం பண்ணினத்தோடு వాసియత్తిరుక్కిరదాయిత్తు ఇవరుடைய ఆదరం. రామచంద్రుడు చక్రవర్తి తిరుమగన్ అంటే రామచంద్రుడు రావణవధ కావించాడు కదండి. అలా అది ఎంత గొప్ప విషయంగా స్వీకరించారో ఆళ్వార్లు, అలానే ఈ పల్లవరాజు కూడా శత్రువదం పండినత్తోడు వాసియత్తిరుక్కిరదాయిత్తు శత్రువధ చేశారే, అది ఇది సమానంగానే అనిపిస్తుందట చరిత్ర చెప్పడానికి ఈ తిరుమంగయ్య ఆళ్వార్లకి. అలా ఉన్నది ఎవరుடைய ఆదరం. ఎంచేత పెరుమాళ్ళ విషయంలో కొంచెం ఆనుకూల్యత కలిగిన వాడుగా ఉన్నాడు. అదిగో భగవద్ విషయత్తులు ఓరడి వరనిన్నారు. భగవంతుడి విషయంలో ఒక అడుగు వేశాడండి, ఆయన కైంకర్యం చేయాలనే భావంలో అన్నాడు. కనుక రామచంద్రుడు రావణాసుడిని సంహరించేటువంటి వార్త ఎంత ఆదరణీయమో, ఈయన శత్రురాజుని సంహరించాడు ఈ పల్లవరాజు అని చెప్పడం కూడా అంతే ఆదరంగా స్వీకరిస్తున్నారట తిరుమంగయ్య ఆళ్వారు. காரித்யாதி மேகங்கள் சஞ்சரிக்கிற ஆகாசமும் அவ்வாகாசவர்த்திகளான சந்திர சூரியர்களும் பூமியை சூழ்ந்த கடலும் அதுக்கு உள்பட்ட பூமியும் அதுக்கு ஆணி அடித்தா போலே இருக்கிற மலையும் இவையடைய திருநாவி கமலத்திலே ఉండాంబడి இருக்கிற పుండరీకాక్షనుకు వాసస్థానం. మేఘాలు సంచరించేటువంటి ఆకాశం, ఆకాశంలో తిరుగుతూ సంచరిస్తూ ఉండేటువంటి చంద్ర సూర్యుడు, ఆ భూమి చేత చుట్టబడినటువంటి భూమి, సముద్రము, భూమిని చుట్టుకొని ఉన్నటువంటి సముద్రము, దానికి లోబడి ఉన్నటువంటి సముద్రానికి లోబడి ఉన్నటువంటి ఆ భూమిని, దానికి అలంకారంగా ఉన్నటువంటి అడియాత్తో పోలే అలంకారంగా ఉన్నటువంటి పర్వతాలు ఈ భూమికి, ఇవి అన్నిటినీ కూడా తిరునాభి కమలత్తులే ఉండాంబడి ఇరుక్కిరా, తన యొక్క తిరునాభి కమలంలో ఉండేటట్లుగా ఉన్నటువంటి, చెప్పుకున్నాం కదా తిరునాభి కమలంలో ఉంచుకున్నాడు అంటే తిరునాభి కమలం ద్వారా కమలం నుండి పుట్టినటువంటి బ్రహ్మగారి చేత సృష్టించబడ్డాయి. అలాంటి పుండరీకాక్షుడికి వాసస్థానం ఏమిటయ్యా అంటే ఈ పరమేశ్వర విన్నగరం. అది ఎలాంటిది, ఎంత సౌందర్యం అంటే తటాకంగళాలు మదిల్గలాలు సూజందు దర్శనీయమాన కచ్చయిల్, తటాకాల చేత ప్రాకారాలతోటి చుట్టుకొనబడి దర్శనీయంగా అందంగా ఉన్నటువంటి కాంచీపురం అని తేరిచ్చాది. మహారథనాయ్ తేరిలే ఏరప్పొక కడవనా ఇరుక్కిర పాండియనై, మహారథుడిగా ఉండి రథంలో ఎక్కి వెళ్ళగలిగేటువంటి పాండ్యరాజు. చెప్పాను కదా మహారథుడు అంటే 11,000 మంది రథంలో ఎక్కినటువంటి వీరులతోటి ఒక్కసారే యుద్ధం చేయగలిగినటువంటి ఆ వీర్యం పాండ్యరాజుది. అలాంటి పాండ్యరాజుని చెరువిల్ యుద్ధంలో మునయిల్ చూసిత్తలయ్యిలే, బాణంతో ధనుస్సుతోటి మిడుక్కై అజిత్త తిండియ విల్వలి ఏవడయ్యవన్, మిడుక్కై అజిత్త ఆయన యొక్క గర్వాన్ని నశింపచేసేటట్లుగా దృఢమైనటువంటి విల్వలి బాణపు బలము కలిగినటువంటి వాడు ఈ పల్లవరాజు. పారిత్యాది తాన్ ఇల్లయ్యానాலும் తన్నుடைய వీరశ్రీని కుంబడివాడందవన్, తాను లేకపోయినప్పటికీ కూడా ఇంత వీరుడండి అని భూమండలంలో ఉన్న వాళ్ళందరూ చెప్పుకునేటువంటి వీరత్వం. ఎలా పాండ్యరాజు లాంటి వాళ్ళని సంహరించినటువంటి వాడండి మన పల్లవరాజు అనేటువంటి గొప్పతనం కలిగినటువంటి వాడు. ఆర్మన్ను నేల్వి సుంబుం కడலும் சுடரும் நிலனும் மலையும் தன் உந்தித்தார் மண்ணு தாமரை கண்ணனிடம் தடமாவதில் சூழந்தழகாய கட்சி தேர் மண்ணு தென்னவனை முனையில் தெருவில் திரள் வாட்டு தென் சிலையோ పార్మన్ను పల్లవరుగోన్ పనింద పరమేశ్వర విన్నగరం అదువే. ఇవాళ ఆయన కారణతత్వం అని చెప్పుకోవడానికి సృష్టి స్థితి లయాలే కదా. ఇప్పుడు సృష్టి అయిపోయింది, స్థితి లయం ఇవి కూడా చిన్న చిన్న పాసురాలు, ఆ రెండు పూర్తి చేసేసుకుందాం. మూడవ పాటుకి ఏమిటి అవతారిక ఉండాలి కదా మనకి అరుంబరంలో. உரமித்யாதி முதற் பாட்டில் ஆர்த்தமான பாலன தர்மத்தை திருப்பார்கடலில் கண் வளர்ந்தும் ஹஸ்திகிரியில் அருளாளராயம் நடத்தினபடியே அனுசந்திக்கிறார் என்னும் சங்கதி.
ఆర్ధమాన పాలన ధర్మத்தை అర్థమైనటువంటి మొదటి పాటలో చెప్పినటువంటి అర్థమైన పాలన ధర్మాన్ని ఎక్కడుండి చేస్తూ ఉన్నాడండి ఈయన? ఆ తిరుప్పార్కడలో శయనించి హస్తిగిరిలో, అక్కడ శయనించి హస్తిగిరి అనేటువంటి కాంచీపురంలో అరుళాలరాయం తినపడియే అరుళాల పెరుమాలుగా వేయించేసి అనుగ్రహించినటువంటి ప్రకారాన్ని చెప్తున్నారట ఈ 3వ పాసంలో. ఉరంతరం మెల్లనై పల్లి కొండాన్ ஒரு கால் முன்னம்மா உருவாய் கடலுள் வரந்தரும் மாமணி வண்ணனிடம் மடிமாடங்கள் சோழந்தழகாய காட்சி நிரந்தரம் மண்ணையில் புன்னுகர் மேல் நெடுவாயில் ஒகச்செருவில் முனநாள் பரந்தவன் பல்லவருகோன் பணிந்த పరమేశ్వర విన్నగర మధువే. వ్యాఖ్యానం కంటే కూడా పాసురాలే చిన్నవి, పాసురాలే పెద్దవి. మున్నం పూర్వం, ఒకప్పుడు, ఒక కాలు ఒకప్పుడు, మూవురువాయ్ గొప్ప రూపము కలవాడై, కడలుల్ సముద్రమందు, ఉవంతరం బలము గల, మెల్ మృదువైనటువంటి, ఆనై పల్లికొండ శేషతల్పములో పవళించినటువంటి వాడు. వరంతరం వరములనిచ్చడి, మామణి చింతామణి వంటి, వన్నన్ స్వభావము కలవాడు అయినటువంటి సర్వేశ్వరుడికి ఇడం వాసస్థానము మణి మాడంగల్ సోజందు అజగాయ కచ్చి, మణిమయమైన రత్నమయమైనటువంటి మేడల చేత చుట్టువారు కొనబడినటువంటి అందమైన పట్టణం కాంచీపురం. మండయ్యిల్ అంటే మండయ్యి అనేది పట్టణం అందున్న నిరంతవర్ శత్రువుల యొక్క పున్మాంసాన్ని నొగరు భుజించుచున్న వేలు బల్లెము యొక్క నెడువాయిల్ పెద్ద అంచుయందు ఊగా ఆ శత్రువులు నశించేటట్లుగా ముననాళ్ళు పూర్వము చెరువిల్ యుద్ధమందు పరందవన్ వ్యాపించిన వాడైన పల్లవరాజు పణిందా సేవించినటువంటి పరమేశ్వర విన్నగరం అదువే. పరమేశ్వర విన్నగరం అనేది దివ్యదేశమే అంటూ పాలకడలలో 3 రూపాలుగా వేయించేసి ఉండి రక్షిస్తూ ఉన్నాడు అంటున్నారు కదా. ఎలాగా? సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ ఈ రూపాలతో వేయించేసి రక్షిస్తూ రక్షణ కార్యాన్ని చేస్తూ ఉంటాడు అని. సరే, వ్యాఖ్యానం. పురమిత్యాది ప్రకృష్ట విజ్ఞాన బలైకధామని ఎన్నిరపడియే. ఇది ఎవరికి విశేషణం? ఆదిశేషుడికి విశేషణం. పిరాట్టిమారుం తాను చూడా తాను కోడ ఏరిత్తుగయ్యా నిన్నాల్ பொருட்கைக்குயேடான தாரண சாமர்த்தியத்தையும் வேண்டின விடங்களிலே திருவுள்ள கருத்து அறிந்து குழைந்து கொடுகைக்குயேடான மென்மையை உடைய திருவனந்தாழ்வான் மேலே முன்பு ஒரு நாளிலே சிராக்கியமான வடிவையுடையனாய்கொண்டு கடலிலே கண் வளரந்து అరుడినాన్. ప్రకృష్ట విజ్ఞాన బలైక ధామని, గొప్ప విజ్ఞానము కలిగినటువంటి వాడు, బలము కలిగినటువంటి వాడు ఆదిశేషుడు అని చెప్పినట్టుగా పిరాట్టిమారులు తాను పురత్తై అంటే బలత్తై, తరుం అంటే ఉడయ్యవన్ ఎన్ను లక్షణయ బలాన్ని కలిగినటువంటి వాడెవరు? ఆదిశేషుడు. ప్రకృష్టి అంటే కుజ ఇందు కొడుక్కై అన్నదు. అది పిరాట్టిమారులు పరమాత్మ ఇద్దరూ కూడా ఏరిత్తు కయ్యా నిన్నారు. ఆయన మీద ఎక్కినప్పటికీ కూడా పొడుక్కైకు ఏడానా అన్ని లోకాలని తన గర్భంలో ఉంచుకొని ఉన్నటువంటి వాడు పరమాత్మ. ఆ పరమాత్మని మోసేటువంటి వాడు ఈ ఆదిశేషుడు. అంచేత అంటే లోకాలన్నింటినీ మోసేటువంటి సర్వేశ్వరుడిని కూడా మోసేటువంటి బలమండి ఆదిశేషుడిది. అలా దాన్ని పొరుక్కైకు ఏడాన అసాధారణ సామర్థ్యత్తయ్యం. అలాంటి ఇంకెవ్వరికీ లేని సామర్థ్యం. సాధారణం అంటే అందరికీ ఉండేటువంటిది, అసాధారణం అంటే వాళ్ళకు మాత్రమే ఉండేటువంటి ఆ సామర్థ్యాన్ని వేణిన విడంగలిలే తిరువుళ్ళ కరుత్తు అరిందు. ఆయనకి ఎక్కడ కావాలంటే అక్కడ సర్వేశ్వరుడికి ఈయన యొక్క భావానికి తగినట్టుగా కుడందు కొడుక్కై కుయడాన మెన్మయ్యయ్యం ఉడయ్య తిరువనంతాజ్వాన్ మేలే. కుడందు కొడుక్కై కంటే తిరుముడి పక్క
ఉయిరిందు కొడుక్కయ్యం. ఇప్పుడు మనం పడక పడక అన్నామంటే ఏకరీతిగా ఉంటుందా? తలవైపు కొంచెం ఎత్తుగా, కాళ్ళ వైపు కొంచెం డౌన్ గా ఉండేటట్టు దిండు వేసుకుంటాం కదా తలవైపు. అలాగా తిరుముడి పక్క ఉయిరిందు కొడుక్కయ్యం, మత్త ఇడంతాడందు కొడుక్కయ్యం. తలవైపు కొంచెం ఎత్తుగా, మిగతా స్థానం అంతా కూడా కొంచెం తక్కువగా ఉండేటట్లుగా అలా కడలిలే. అది కుజైందు కొడుక్కైకు ఈడాన మెన్మయ్యయ్యం ఉడయ్యా. అదిగో ఏమండి పడక పడక అంటున్నారు కదా, ఇప్పుడు మనం బాగా విశాలమైనటువంటి పడక అంటున్నారు. అది ఏ పర్వతమో చాలా విశాలంగా ఉన్నది కదండి. అలాంటి దాన్ని పడకగా పెరుమాళని పెరుమాళకి పడక అని భావించగలమా? లేదా మనమే ఉన్నాం అనుకోండి, విశాలమైన పర్వతం ఉందండి, అది మాకు పడక అన్నాం అనుకోండి, ఎంతసేపు పడుకోగలం ఆ రాతి మీద? మనం పడుకోవాలంటే దానికి తగినటువంటి మృదుత్వం ఏదో కొంత ఉండాలి కదా. దాని మీద ఏదో కాసేపు పావు గంట అరగంట పడుకున్న తర్వాత బాబోయ్ శరీరం అంతా నొప్పులు వచ్చేస్తోందని లేచేస్తాం కదా. అలానే ఈ తిరువనంతాళ్వా అనేటువంటి పడక కూడా ఆయన యొక్క తిరువుళ్ళానికి తగినట్లుగా అదిగో తల దగ్గర ఎత్తు, పాదాల దగ్గర డౌన్ గా ఉంటుంది, మృదువుగా ఉండేటువంటి పడక. మెన్మయ్యయ్యం ఉడయ్య తిరువనంతాళ్వాన్ మేలే. ఆ మెత్తదాన్ని కలిగినటువంటి తిరువనంతాళ్వాన్ మీద మున్పు ఒక నాలిదే పూర్వం ఒక రోజు శ్లాఘ్యమానవడి వయ్యుడయ్యనాయికొండు, కొనియాడ తగినటువంటి తిరుమేని. అలాంటి దాంతో కడలిలే అలరందు అరుడినాన్, కడలిలో శయనించినటువంటి వాడు. వరం ఇత్యాది అరుడాడ పెరుమాళాయ నిన్ను సర్వ అపేక్షితంగళయ్యం తరిగిర అవను కువాసస్థానం. అరుడాడ పెరుమాళుగా వేయించేసి అంటే ఏమిటి? ఎవరు సర్వ అపేక్షితంగళయ్యం తరిగిర అవనుకు, అన్ని ఏది కోరుకున్నటువంటి వాళ్ళకి వరం దదాతీతి వరద అని చెప్పినట్లు ఏది కోరుకున్నటువంటి వాళ్ళకి వాటిని ఇచ్చేటువంటి ఆ వరదరాజ పెరుమాళ్ళు, అరుళాళ పెరుమాళ్ళు ఆయన వేయించేసి ఉన్నటువంటి స్థానం ఏమిటయ్యా అంటే ఆ కాంచీపురం అని చెప్తూ, ఇదిగో అరుళాళ పెరుమాళ్ళు అంటే ఏది? అరుళాళ పెరుమాళ్ ఎన్ను దేవ పెరుమాళకు ప్రసిద్ధమైన తిరునామం ఇదే. దేవ పెరుమాళకు ప్రసిద్ధమైన తిరునామం ఏమిటయ్యా అంటే ఇదిగో అరుళాళ పెరుమాళ్. అంటే ఎలాంటి వాడట పరమాత్మ? ఇదిగో వరం తరుమవనాయ్ అన్నారు కదా. వరం తరు వరద సర్వభూతానాం అధ్యాపి పరిదృశ్యతే ఎన్గిర వరదనాయ్. వరదుడి వలె ఆ సర్వభూతానాం అధ్యాపి పరిదృశ్యతే, ఎవరు ఏది కోరుకుంటే దాన్ని ఇచ్చేవాడిలాగా ఇప్పటికీ మనకు కనబడుతున్నాడు అని మామణి అన్నారు కదా. ఈయన్ని మామణి అంటే చింతామణి పోలే సర్వ అపేక్షితంగళయ్యం తరుగయ్యే స్వభావమాగా ఉడయ్యవన్ ఎన్ను శబ్దార్థం తిరువుళ్ళం పత్తి అరుడి చేయిరాల్. చింతామణి ఎవరికి ఏది కావాలంటే ఏది దాన్ని ఇచ్చేటువంటి చింతామణి వలె ఇవ్వటమే స్వభావంగా కలిగినటువంటి వాడు అని మామణి అనేటువంటి పదాన్ని వాడారట ఆడవాడు ఈ పాసురంలో. అంతే కదా, అరుళాళ పెరుమాళ్ అని దేవ పెరుమాళకి ప్రసిద్ధమైనటువంటి తిరునామం అండి. అంచేతనే ఎంబెరుమానాల్ యజ్ఞమూర్తిక్కు అరుళాళ పెరుమాళ్ ఎన్ను దేవ పెరుమాళుடைய తిరునామం శాత్తిత్వం ప్రసిద్ధమిదే. అదిగో ఎంబెరుమానాలు కూడా తనతో వారంలో ఓడిపోయినటువంటి యజ్ఞమూర్తికి అరుళాళ పెరుమాళ్ అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానాలని పేరు పెట్టినట్లుగా ఎవరి పేరు అదంటే ఈ దేవ పెరుమాళ యొక్క తిరునామమేనండి అంటూ అలాంటి కాంచీ పట్టణాన్ని అలా దేవ పెరుమాళు వేయించేటువంటి కాంచీపురాన్ని వాసస్థానంగా కలిగినటువంటి వాడు. కాంచీపురం ఎలాంటిదట? రత్నమయమాన మాడంగల్ సోజందు దర్శనీయమాయిరుక్కిర కచ్చైల్. రత్నాలతో కూడుకున్నటువంటి రత్న ఖచ్చితమైనటువంటి మేడలు, అలాంటి మేడల చేత చుట్టబడినటువంటి అందమైన కాంచీపురంలో నిరంతవర్ ఇత్యాది మండై ఎన్ను ఆ తుక్కుం పడై వీట్టుక్కుం పేరు. మండై అనేటువంటి నది ఉన్నదట, పడై వీట్టు అంతఃపురం అది రాజధానిగాను ఉన్నది, అది పేరు. అంటే మండై అనే పట్టణాన్ని పరిపాలించేటువంటి పాండ్యరాజుని సంహరించినటువంటి వాడు అని చెప్పాలి. పాండ్యరాజు కాదుగా, పాండ్యరాజు ముందే వెళ్ళిపోయాడుగా. ఈ రాజు ఆ మండై పట్టణాన్ని అంతఃపురంగా చేసుకుని ఉన్నటువంటి వాడు. ఎలా అంటే తిరుచిత్తార్యన్ను ఆ తుక్కుం తిరుపతి కుంపేరాగిరా పోలే. మనకి తిరుచిత్తార్యన్ను చిరుచిత్తాంకరయ్యానే అని వస్తుంది కదా మనకి తిరువాయిమొழிలో 8వ పదిలో.
అంటే చిరుచిత్తారు అనేటువంటి ప్రాంతానికి పేరుంది, అక్కడ ఉన్నటువంటి నదికి పేరు ఉన్నట్టుగానే ఇక్కడ కూడా మండై అనేటువంటిది ఆ ప్రాంతానికి ఆ నదికి కూడా పేరు అని. అప్పడై వీటిల్ ఉండానా నిరంతవరుండు, ఎవరెవరు శత్రువులు, ఆ అంతఃపురంలో ఉన్నటువంటి శత్రువులు, అవరుடைய పుణ్ణుండు వాళ్ళ యొక్క మాంసం, అత్తయ్య నొగరక్కడవదాయ్ అంటే ఆ మాంసాన్ని భుజిక్కడవదాయిరుక్కిర వేలినుடைய పెరియవాయిలే, అదిగా ఆ మాంసాన్ని భుజించగలిగినటువంటి ఆ వేలాయుధము యొక్క పెరియ వాయిలే, ఆ పెద్ద నోట్లు అంద శత్రుక్కడుకు శత్రుక్కడుకు அவர்கள் முடிய அந்த శత్రుక్కడుకు அவர்கள் முடிய திருமங்கையாழ்வார் மதிக்கும்படியான ஆண் பிள்ளைத்தனமிதே அவரது. அதுగా తిరుమంగయ్యాళ్వారు మదిక్కుంబడియాన ఆణ్ పిళ్ళైతనమిదే అవరదు. ఆ రాజుగారి యొక్క ఆ వైభవం ఎలాంటిది అంటే తిరుమంగయ్యాళ్వారు లాంటి వాళ్ళు కూడా మెచ్చుకునేటువంటి మదిక్కుంబడియాన, ఎంత గొప్ప వీరత్వం అండి అని మదిక్కుంబడియాన భావించేటువంటి ఆణ్ పెళ్ళైతనం ఎవరిది? ఆ పల్లవ రాజుది. అలాంటి వాడు అండి కడమాగా కడియానై వల్లాన్ ఎన్నుం. తిరుమంగయ్యాళ్వార్ల యొక్క బలం ఎలాంటిది అంటే ఇప్పుడు ఆ రాజులని ఈ రాజు తన యొక్క బల్లెముతోటి సంహరించాడు. ఆ బల్లెము యొక్క వైభవం తెలియాలంటే బల్లెం కలిగినటువంటి తిరుమంగయ్యాళ్ ఒక పని చేసేటువంటి వాడికి ఆ పనిలో ఉన్నటువంటి గొప్పతనం తెలియాలి అంటే ఇలాంటి పని చేసే ఇంకొకళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఎలా చెప్పాలి దాన్ని? ఉదాహరణగా ఏది నహి వంద్యా విజానాతి అని ఏది ఎవరు గొడ్రాలకి ఏం తెలుస్తుందండి? ప్రసవ వేదనం అని చెప్పినట్టుగా ఎలా ప్రసవించేటప్పుడు తల్లి పడే వేదన గొడ్రాలకి తెలియదు, ఎవరికి తెలుస్తుంది? అలా బిడ్డల్ని కలిగినటువంటి తల్లికే తెలుస్తుంది. అలానే ఈ వలి ఏం వలి? బల్లెము యొక్క వలి. ఆ బల్లెంతో ఎలా యుద్ధం చెయ్యాలి, ఆ బల్లెముతోటి ఆ రాజుల్ని సంహరించాడు ఆయన అంటే ఆ సంహరించిన ఆయనటువంటి యొక్క చాతుర్యము ఎవరికి తెలుస్తాయి? ఆ బల్లెన్ని ఆయుధంగా కలిగినటువంటి తిరుమంగయ్యాళ్ళ వాళ్ళకి తెలుస్తాయి, కానీ వేరే వాళ్ళకి ఏం తెలుస్తుందండి అంటూ కడమా కడియానై వల్లానని అని, కడమా కడియానై వల్లానయని ஆடல்மா வலன் மறுவலர்த்தம் உடல் துளியவாள் வீசும் பரகாலன் என்னும் துறைதோறும் தலையாயிருக்கிற తిరుమంగై ఆళ్వారిదే మదిక్కిరార్. ఎలాంటి వారు? తిరుమంగై ఆళ్వార్ల వైభవం ఎలాంటిది అంటే కిందిస్తున్నారు చూడండి. துறைதோறும் ఎన్నదు ఆనయ్యాళుగయ్యం కుదిరై నడుతుగయ్యం వాళ్ వీసుగయ్యం ఆగిర తురై తోరుం ఎన్నపడి అంటే తిరుమంగయ్యాళ్వార్లు ఏనుగులని లేకపోతే ఏనుగుల్ని నడిపించగలరు, గుర్రాల్ని నడిపించగలరు, వాళ్ళు వీసుగై కత్తి ఖడ్గంతో యుద్ధం చేయగలరు. ఇలా துறை தோறும் ఎన్నపడి తాం వేద శిఖామణియాయిరుందు ఒరువన్ వీరత్తై కొండాడుగై కూడుమో ఎన్నా. ఏమండి తానే వీరుడు కదా అంటే ఇలా ఏనుగుల్ని నడిపించగలరు, యుద్ధంలో గుర్రాల్ని నడిపించగలరు, ఖడ్గంతో యుద్ధం చేయగలిగినటువంటి తిరుమంగయ్యాళ్వార్ల చేత కొనియాడదగబడినటువంటి వీరత్వం కలిగినటువంటి వాడు ఆ పల్లవరాజు అని చెప్తూ, ఏమంటే ఒక వీరుడు ఇంకొక వీరుడు యొక్క బలాన్ని అలా పొగడొచ్చా అండి అంటే ఇదిగో ఎలా துறைதோறும் రంజనీయస్య పోలే ఇరుక్కిరదిరే రంజనీయస్య విక్రమై అని రావణాసుడు గొప్ప వీరుడే కదా, రామచంద్రుడి యొక్క బలాన్ని కొనియాడా లేదా? అలా చేరువిల్ ఇత్యాది ఇత్తాల్ శత్రువాయ్ వీరనా ఇరుంద రావణన్ పెరుమాళై కొండాడినాల్. పెరుమాళని కొండాడాడు అంటే ఆనుకూలం. అలాంటిది శత్రువైనటువంటి రావణాసురుడే రామచంద్రుడి యొక్క పరాక్రమాన్ని కొనియాడితే ఇప్పుడు ఈ పల్లవరాజు అనుకూలుడు పెరుమాళకి. రంజనీయస్య విక్రమై అని శత్రువైనటువంటి రావణాసురుడే రామచంద్రుడి యొక్క పరాక్రమాన్ని కొనియాడితే ఇక్కడ పల్లవరాజు ఆనుకూల్యుడు. అలాంటప్పుడు ఇవన్
అనుకూలుడుగా ఉన్నటువంటి పల్లవరాజు విషయంలో తిరుమంగయాళ్వార్లు కొనియాడటంలో ఆశ్చర్యమేముందండి అంటూ ఇవన్ చెరువిలిచ్చాది ఇవన్ యుద్ధத்தில் శత్రుక్కల్ అడంగలం అడిందు తానే యాంబడి విస్తృతనానవన్. ఈయన యుద్ధంలో శత్రువులంతా నశించేటట్లుగా తానే అంతా యుద్ధం చేసినటువంటి వాడు ఈ పల్లవరాజు అంటున్నారు ఆళ్వార్లు. உரந்தரும் மெல்லனை பள்ளி கொண்டான் ஒரு கால் முன்னம்மா உருவாயிக்கடலுள் வரந்தரும் மாமணி வண்ணனிடம் மாமணி மாடங்கள் சூழந்தழகாய காட்சி நிரந்தவரம் அண்ணையில் புண்ணுகர்வேல் நெடுவாயில் புகச்செருவில் முனநாள் பரந்தவன் பல்லவரகோன் பணிந்த பரமேச்சுர விண்ணகரம் அதுவே. நாலாம் பாட்டு అండమిత్యాది. మొదటి పాటిల్ నేను కింద అరుంబదం చూస్తున్నానండి. నల్లరన్ ఎన్ను సొన్నాన్ సంహృత్వత్వది సప్రకారమాగ అనుసంధిక్కిరాల్ ఎన్ను సంగతి. నల్లరన్ విలక్షణమైనటువంటి రుద్రుడు గారు అని చెప్పారు కదా, సంహార కార్యాన్ని చేసేటువంటి వాడు. దాన్ని అనుసంధానం చేసుకుంటున్నారట ఈ పాసురంలో. అన్నముం ఎంది செய்யும் நிலனும் மலை நீரொடுவானெரிகால் முதலா உண்டவன் எந்தை பிரானதிடம் ஒளி மாடங்கள் சூழந்தழகாய காட்சி விண்ணவர் இண்டை குழாம் உடனே விரைந்தார் இரியச் செருவில் முனிந்து பண்டொருகால் வளைத்தான் பணிந்த பரமேச்சுர விண்ணகரம் அதுவே. అండముం బ్రహ్మాండాన్ని, ఎందిశయ్యం అష్టదిక్కులను, నిలనం భూమిని, అలై తరంగించుచున్న నీరుడు సముద్రములతో కూడా, వాన్ ఏరి కాల్ మొదల ఉండవన్ సముద్రాలతో కూడా ఆకాశాన్ని, అగ్నిని, గాలిని వీటన్నిటినీ భుజించినటువంటి వాడు ఎందై మా తండ్రియునోగు పిరానదు ఉపకారకుని యొక్క ఏడం వాసస్థానము ఒళి కాంతి కలిగినటువంటి మాడంగల్ సూజంద అజగాయ కచ్చి మేడల చేత చుట్టూవారు కొనబడి ఉన్నటువంటి అందమైన సుందరమైనటువంటి కాంచీపురములో విరైందు ఆరుడనే ద్వారా పడిన వారితో కూడా విండవర్ అంటే శత్రువుల యొక్క ఇండై సంఘీభవించిన కుజాం సమూహము ఇరియా చెదిరిపోయేటట్లుగా చెరువిల్ యుద్ధమందు మునిందు కోపగించి పండు ఒరుకాల్ వలయిత్తాన్ పూర్వము ఒకప్పుడు ధనుస్సును వంచినటువంటి పల్లవరాజు పణిందా సేవించినటువంటి పరమేశ్వర విన్నగరం అదువే. పరమేశ్వర విన్నగరం అనేది దివ్య దేశమే. బ్రహ్మాండాన్ని, అష్టదిక్కులని, భూమిని, సముద్రాన్ని, ఆకాశాన్ని, అగ్నిని, గాలిని ప్రళయకాలమందు భుజించినటువంటి మా తండ్రి ఉపకారకుడు అయినటువంటి ఆయనకి వాసస్థానం ఏమిటి? కాంచీపురం. అది ఎలా ఉంటుంది? కాంతి కలిగిన మేడలతోటి చుట్టువారు కనబడి ఉంటుంది. అలాంటి కాంచీపురంలో యుద్ధమందు త్వరపడినటువంటి వాళ్ళతోటి శత్రువుల యొక్క సమూహాన్ని చెదిరిపోయేటట్టుగా యుద్ధం చేసినటువంటి వాడు. అలా పూర్వం ధనుస్సును వంచి యుద్ధం చేశాడే పల్లవరాజు. ఆ పల్లవరాజు సేవించేటువంటి పరమేశ్వర విన్నగరం అనే దివ్య దేశమే ఇది అంటున్నారు. అండమిచ్చాది అండముం ఎట్టు దిక్కుక్కலும் భూమిயும் కారణమాయం కాయమాయ ఉళ్ళవయ్యడయ్యా తిరువైత్తిరే వైత్తు నొక్కినవన్. ఈ అండాలని, 8 దిక్కులని, భూమిని, కారణంగా ఉన్నటువంటి, కార్యముగా ఉన్నటువంటి వాటన్నింటినీ తిరువైత్తులో వైత్తు నొక్కినవన్ తన గర్భంలో ఉంచుకొని రక్షించినటువంటి వాడు. ఇదిగో అప్సు చెప్తారు కదా, భూమి వెళ్ళి నీటిలో కలిసింది, నీరు వెళ్ళి గాలిలోని, గాలి అగ్నిలోని, అలా మొత్తం చెప్పుకుంటూ వెళ్తారు కదా. అది మొత్తం ఆ రీతిగా అంటే ఎలా అయితే ఏ క్రమంలో సృష్టించబడ్డాయో అదే క్రమంలో వెళ్ళి అన్ని ఒకదానితో ఒకటి చేరి అన్ని ఆయనలో చేరిపోతాయి. అలా తన యొక్క వైత్తిరే వైత్తు నొక్కినవన్ తన గర్భంలో ఉంచుకొని రక్షించినటువంటి వాడు. ఎందై పిరానదిడం ఎనక్కు జనకనాన అవనుక్కు స్వామి. ఎందై పిరానదిడం నాకు జనకుడైనటువంటి ఆయనకి స్వామి అంటున్నారు ఈ పల్లవరాజు.
ఎవరు నాకు జనకునైనటువంటి స్వామి అంటే పల్లవరాజుకు జనకుడు ఎవరు? భృగు మహర్షి. అంటే భృగు మహర్షి కూడా స్వామి అయినటువంటి వాడు ఈయన అని ఎన్కులనాథన్ ఎన్నపడి, నా కులానికి నాథుడు ఈయనే, ఎంత తందై తందై తమ్మూత్తప్పని అన్నట్టుగా. వళి రత్నంగలుడయ ఒడియే ఒడ ఇత్తానమాడంగల సూజందు దర్శనీయమాన కచ్చిల్, రత్నాలు కలిగినటువంటి, రత్నాల యొక్క కాంతితోటి కూడినటువంటి మేడల చేత చుట్టబడినటువంటి అందమైన కాంచీపురము. విండవరిత్యాది చెరువులే యుద్ధత్తిలే, యుద్ధంలో విరైంతవరుండు పెరియ కిళత్తియోడే కాట్టు కాట్టు ఎన్ను చూసి ఏడి ఒరిగిరవరగల్. పెద్ద కిళత్తితోడే అంటే పైకి పరిగెత్తుకుంటూ వచ్చారు అన్నట్టు, కాట్టు కాట్టు ఎన్ను రక్షించండి రక్షించండి అన్నట్టుగా పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి వాళ్ళు. అవరగలోడే వెండవర్ ఎండై కుజాం ఇరియా, అలా శత్రువుల యొక్క ఆ కూటమి సమూహం అంతా చెదిరిపోయేటట్లుగా. శత్రుక్కలుడయ చెరింద కుజామానదు చెదరియోడా, శత్రువుల యొక్క ఆ సమూహాన్ని చెదరగొట్టేటట్టుగా. మునిందు సీరి కోపగించుకొని, పండిత్యాది మున్బురు నాడిరే కయ్యిల్ విల్వలైత్తవన్ పనిందా. పూర్వము ఒకనొక సమయంలో కయ్యిల్ విల్వలైత్తవన్, చేతిలో ఉన్న విల్లుని వంచినటువంటి వడైతవన్ పనిందా, యుద్ధం చేసిన కైంకర్యం చేసిన. కయ్యిల్ విరై వడైతవన్ పనిందా, చేతిలో ఉన్న బాణాన్ని వంచి యుద్ధం చేసినటువంటి పల్లవరాజు పనిందా, కైంకర్యం చేసినటువంటి పరమేశ్వర విన్నగరం అదువే, పరమేశ్వర విన్నగరం అదే అంటున్నారు ఈ పాత్రలో. అండముం ఎండి చెయ్యం అంటే లయ కార్యాన్ని చెప్పారు ఇక్కడ. అంటే ప్రళయ కాలంలో అన్నింటినీ తనలో చేర్చుకొని రక్షించేటువంటి స్వభావం కలిగిన ఆయన వేయించేసి ఉండేటువంటి ఆ అందమైన కాంచీపురంలో శత్రువుల యొక్క సమూహాలను తన యొక్క ధనుస్సుతోటి వంచి అందరినీ చెల్లా చెదురు చేసేటువంటి పల్లవరాజు, వాళ్ళ పెద్దల చేత కూడా ఆరాధించబడినటువంటి దైవం ఆయన అని, అలాంటి పల్లవరాజు యొక్క కైంకర్యాన్ని పొందినటువంటి వాడు ఈ పరమేశ్వర విన్నగరంలో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళు అని చెప్తున్నారు. అండముం ఎందిశయ్యం నిలనుం మలై నీరొడు వానిరికాల్ మొదలా ఉండవన్ ఎందై పిరానదిడం ஒடி மாடங்கள் சூழந்தழகாய கட்சி விண்ணவர் என்னை குழாம் உடனே விரைந்து ஆறு இரிய చెరువిల్ మునిందు పండొరుగాల్ వలైతాన్ పనింద పరమేశ్వర విన్నగర మధువే. అంటే ఏం చెప్పారు? మొదటి పాత్రంలో జగత్తు యొక్క కారణతత్వం ఆయనే అని చెప్పారు. కారణతత్వం అయ్యాడని ఎలా చెప్పగలం? అంటే సృష్టి చేసేవాడు ఆయనే, రక్షించేటువంటి వాడు ఆయనే, లయకార్యము ఆయనదే కనుక కారణతత్వం ఆయనే అన్నారు. కనుక ఆ కారణతత్వాన్ని వివరించేటువంటి 3 విషయాలు, సృష్టి, స్థితి, లయం, ఈ మూడింటిని 2, 3, 4 పాసురాల్లో వివరించారు తిరుమంగయ్య ఆళ్వారు. ఏమిటి ఈ తిరువాయిమొழிలో ఆళ్వాళ్ళు మనకి చెప్పదలుచుకున్న విషయం? ఈ రాజులు, యుద్ధాలు, ఈ గొడవలు మనకెందుకంటే అంటే కొంచెం అనుకూలురైనప్పటికీ అలాంటి వాళ్ళు కూడా పరమాత్మ విషయంలో 2 అడుగులు 1 అడుగు వేసిన అనుకూల భావన కలిగిన వాళ్ళందరూ మనకి ఆదరణీయులే అని చెప్పడం. అంటే అందరూ ఒకే స్వభావం, రజోగుణం కలిగినటువంటి వాళ్ళకి, తమోగుణం కలిగినటువంటి వాళ్ళకి, సత్వగుణం కలిగినటువంటి వాళ్ళకి అందరికీ ఆదరణీయుడే. ఏం చేస్తాడు? తమోగుణం కలిగినటువంటి వాడు వెళ్ళి ఆశ్రయిస్తే వాడిని పైకి కొంచెం పైకి తీసుకొచ్చి తన దగ్గర చేర్చుకునేటువంటి వాడు. అలానే రజోగుణం కలిగినటువంటి వాళ్ళని కూడా అలా ఏ గుణం కలిగినటువంటి వాళ్ళనైనా తన దగ్గరికి చేర్చుకోవడం అనేటువంటిది ఆయన అభీష్టం, ఆయన యొక్క ఉద్దేశం. అలా అందరూ వాళ్ళు రాజులైనప్పటికీ ఇంకొకళ్ళైనప్పటికీ కొంచెం ఆనుకూల్య స్వభావం కలిగిన వాళ్ళైతే వాళ్ళందరూ మనకి ఆదరణీయులే. అయినా అన్ని గుణాలు ఆదరణీయులు అనేటువంటిది ఇది సెకండరీ. మొదటి విషయం ఏమిటంటే అందరూ ఆయనని ఆశ్రయించడానికి తగినటువంటి వాళ్లే అని చెప్పడం ఆళ్వార్ల యొక్క ఉద్దేశం. ఆళ్వార్ అస్మద్గురుభ్యో నమః. పెరే తిరుమొழிలో 2వ పదిలో 9వ తిరుమొഴి పరమేశ్వర విన్నగరం అనే దివ్యదేశం విషయంలో
ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి పాసురాలు ఇవి. సర్వేశ్వరుడు ఎలాంటి వాడు అంటే అందరికీ ఆశ్రయనీయుడు. బుభుక్షువులకైనా ముముక్షువులకైనా అందరికీ ఆశ్రయనీయుడు అని తెలియచేసేటువంటి తిరుమజి ఈ 9వ తిరుమజి, సొల్లు అనేటువంటి తిరుమజి. ఇందులో 5వ పాసురం. అంజాంపాట్టు కింద అరుంబదంలోనండి. తూంపుడై ఇత్యాది முதல பாட்டில் சொன்னா காரணத்துவத்தை 3 பாட்டிலும் விஸ்தரித்து அனுபவித்து அத்தால் பலித்தா முமுக்ஷு உபாசியத்துவத்தை ஸ்ரீ கஜேந்திராழ்வானுக்கு அனிஷ்ட நிவர்த்தன முகேன அருளி செய்து கொண்டு இது குக்கீஜி சுவையார் ஒலிநாத்தமும் தோத்தமுமாய் எண்ணு பதத்தில் தோத்தின முமுக்ஷு உபாசியத்துவத்தை மேல் எட்டாம் பாட்டு அளவும் அனுசந்திக்கிறாராய். அதில் காளியனுக்கு இடைச்சேரியில் கோபஜனங்களுக்கும் ஜீவன பிரதான உபயுக்தமான அபதானத்தை అనుసంధిక్కిరార్ ఎంగనే సంగతి కండుకొల్వరు. మొదటి పాటలో చెప్పబడినటువంటి కారణత్వాన్ని ఆ తర్వాత వచ్చిన 2, 3, 4 పాసురాల్లో విస్తరంగా అనుభవించి దాని చేత ఫలించినటువంటిది ఏమిటయ్యా అంటే ముముక్షువైనటువంటి వాడు ఉపాసించవలసినటువంటి స్థితి. కారణంతు ధ్యేయ అని ఉపనిషత్తు చెప్పినట్లుగా ధ్యేయ వస్తువైనటువంటి సర్వేశ్వరుడు యొక్క స్వరూపం చెప్పబడింది. ఇది 1, 2, 3, 4 పాసురాల్లో. ఆ తర్వాత గజేంద్రాజ్వానుకు అంటే ముముక్షువైనటువంటి వాడు ఎవరిని ఉపాసన చేయాలి? జగత్కారణ తత్వాన్ని. జగత్కారణభూతుడైనటువంటి సర్వేశ్వరుడు ఎలా ఉంటాడు? సృష్టి స్థితి లయాలు అన్ని సృష్టించేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే, లయం చేసేటువంటి వాడు ఆయనే. అదేమిటండి, బ్రహ్మగారు రుద్రుడు గారు ఉన్నారు కదా, వాళ్ళకి బ్రహ్మగారికి అంతర్యామిగా ఉండి సృష్టి కార్యాన్ని చేస్తాడు, రుద్రుడు గారికి అంతర్యామిగా ఉండి లయ కార్యాన్ని చేస్తాడు. కాబట్టి రక్షణ కార్యం ఎప్పుడు తనదే కనుక బ్రహ్మ వీళ్ళకి అంతర్యామిగా ఉండి సృష్టి స్థితి లయాలని చేసేటువంటి వాడు. అది ముముక్షువు ఉపాసన చేయవలసినటువంటి స్థితి. ముముక్షువు ధ్యేయ వస్తువు ఎవరయ్యా అంటే ఇలాంటి సర్వేశ్వరుడే అని గజేంద్రాజ్వానికి అనిష్ట నివర్తన ముఖేన అరుళి చేదుకొండు. అంటే ముముక్షువైనటువంటి వాడికి ఎలాగా చేస్తాడు పరమాత్మ అంటే గజేంద్రాజ్వానికి ఏం చేశాడు? అనిష్ట నివర్తన ముఖేన అరుళి చేదుకొండు. తనకున్నటువంటి అనిష్టాన్ని తొలగించాడు. ఏం చేశాడు? ఆ మడుగులో ఉన్నటువంటి ఒక నీటి పురుగు కాలుని పట్టుకుంటే వచ్చి రక్షించాడు కదా. గజేంద్రుడు ఏం కోరుకున్నాడు? కరస్థ కమలాన్ని ఏవ, కరంలో ఉన్నటువంటి ఆ పుష్పాన్ని ఆయనకి సమర్పించాలని కోరుకున్నాడు. అందువల్ల ముముక్షువైనటువంటి వాడు గజేంద్రుడు. ముముక్షు ఉపాస్యత్వై అని చెప్పడం వల్ల ముముక్షువైనటువంటి గజేంద్రుడికి ముముక్షు అంటే మోక్షము విషయంలో ఇచ్చ కలిగినటువంటి వాడు ముముక్షువు, మోక్షాపేక్ష కలిగినటువంటి వాడు ముముక్షువు అని దాన్ని గజేంద్రాజ్వాని యొక్క అనిష్ట నివర్తన ముఖేన అనుగ్రహించి ఇరుక్కుక్కీజీ కిందటి పాసనలో ఏం చెప్పారు? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలన్నీ చెప్పారు కదా. ఈ పదంతో సోవై అంటే రుచి, ఊరు, ఒలి, నాత్తమం, తోత్తమం అంటే స్పర్శ, నాత్తమం అంటే వాసన పీల్చడం, ఇలా అన్ని. ఒలి అంటే వినటము, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అని చెప్పారు కదా. వాటన్నిటినీ అనే పదంలో తోత్తిన బుభుక్షు ఉపాస్యత్వై, అదిగో శబ్దస్పర్శ రూప రసగంధాలని అనుభవిస్తూ ఉండేటువంటి వాళ్ళు ఎవరు? బుభుక్షువులైనటువంటి వాళ్ళు. ఆ పదంతో మనకు చెప్పబడినటువంటి వాళ్ళు బుభుక్షువులు కనుక వాళ్ళ యొక్క ఉపాస్యత్వై మేల్ ఎట్టాం పాట్టళవం. ఇదిగో ఇక్కడి నుంచి 8వ పాసురం వరకు బుభుక్షువుల యొక్క ఉపాస్యత్వాన్ని అనుసంధించి ఆళ్వార్లు ఇందులో కాళీయుడికి இடைச்சேரியில் கோபஜனங்களுக்கும் ஜீவனப்பிரதனாய் உபயுக்தமான అపదానத்தை అనుసంధిక్కిరారు ఎన్ను ఇంగనే సంగతి కొండుకొల్వరు. ఇందులో కాళీయ మర్దన విషయాన్ని, అది కాళీయుణ్ణి అలా కాళీయుడి మీద
కాళీయుడిని నిరసన చేసి, అంటే కాళీయుడి యొక్క అహంకారాన్ని తగ్గించి గొల్లపల్లిలో ఉన్న గోపజనాలందరికీ జీవనాన్ని ఇచ్చినటువంటి వాడు అనేటువంటి అపదానాన్ని అనుసంధిక్కిరారు. అంటే బుభుక్షువులకి ఉదాహరణ ఎవరయ్యా అంటే కాళీయుడు, ముముక్షువుకి ఉదాహరణ ఎవరయ్యా అంటే గజేంద్రాశ్వాను. పాసురం 5వ పాసురం. தூம்புடை திண்கைவந்தாள் களித்தின் துயிர் சேர்த்தரவம் வெறுவ முனநாள் பூம்புணல் பொய்கை புக்கான் அவனுக்குயடந்தான் தடம் சூழந்தழகாய கச்சி தேம்பொழில் கொன்னையில் தென்னவனை திசை பச்செருமேல் வியந்தன்னு சென்னா பாம்புடை பல்லவர் கோன் పణింద పరమేశ్వర విన్నగరం అదువే. ప్రతిపదార్థం. తూంపుడై అంటే రంధ్రాలు కలిగినటువంటి, తిన్కై వల్తాల్ కలితిన్ అంటే తిన్కై దృఢమైనటువంటి బలిష్టమైనటువంటి తొండాన్ని కలిగినటువంటిది, కాళ్ళు కలిగి బలిష్ట ఇది రంధ్రాలు కలిగినటువంటి తొండం, బలిష్టమైనటువంటి కాళ్ళు కలిగినటువంటి గజేంద్రాశ్వాను యొక్క తుయిర్ దుఃఖాన్ని తీర్చి పోగొట్టి అరవం కాళీయుడు వెరువ భయపడేటట్లుగా ముననాల్ పూర్వము పూంపునల్ పొయ్గై సుందరమైన జలములు కల పొయ్గై సరస్సు యందు పుక్కాన్ అవనుకు ప్రవేశించినటువంటి వానికి, అంటే ఇక్కడ ఏమిటి, ఇక్కడ 2 అర్థాలుగా చెప్తున్నారు. ఏమిటట, సుందరమైన సరస్సులో ప్రవేశించినటువంటి వాడు అని ఒక అర్థమట. ఇంకొక విషయం ఏమిటట, ఈయన ప్రవేశించడం వల్ల అది సుందరంగా అయిపోయిందట. ఎవరు ఇది గజేంద్రాశ్వాన్ని రక్షించడానికి ఆయన వచ్చాడు కదా, అందువల్ల ఈయన వచ్చి ప్రవేశించడంతో ఆ వనమంతా సుందరమైపోయింది అని. అలాంటి ఉక్కానవనుక్కు ప్రవేశించిన వానికి ఏడంతాన్, అలాంటి ఆ సర్వేశ్వరుడు వేయించేసి ఉండేటువంటి స్థానము తాడం తటాకాల చేత సూజందు చుట్టువారు కొనబడి అజగాయ సుందరమైనటువంటి కచ్చి కాంచీపురమందు తేన్ పొషిల్ తేనెగల తోటలను కున్ను పర్వతము వంటి ఎయిల్ ప్రాకారాలను కలిగిన చెన్నవనై పాండ్యరాజును దిశైప దిగ్భ్రమ చెందేటట్లుగా అండ్రు ఆనాడు సెరుమేల్ యుద్ధమందు వియందు ఆదరించి చెన్న వెళ్ళిన పాంబుడై సర్పమును ధ్వజముగా కల వల్లవరికోన్ పల్లవరాజు పణింద ఆశ్రయించిన పరమేశ్వర విన్నగరం అదువే. పరమేశ్వర విన్నగరం అనేది దివ్య దేశమే. రంధ్రాలు కలిగినటువంటి తొండము, పెద్ద కాళ్ళు కలిగినటువంటి గజేంద్రుడు. అలాంటి గజేంద్రాశ్వాని యొక్క దుఃఖాన్ని పోగొట్టాడు. కాళీయుడు భయపడేటట్టుగా మడుగులో దుమికినటువంటి కృష్ణునికి వాసస్థానం ఏమిటి, తటాకాల చేత చుట్టువారు కొనబడి ఉన్నటువంటి సుందరమైన కాంచీపురం. ఆ కాంచీపురంలో తేనె కలిగినటువంటి తోటలు, ఆ తోటలు పర్వతాల వంటి ప్రాకారాలు. అలా కల పాండ్యదేశపు రాజు దిగ్భ్రమ చెందేటట్లుగా యుద్ధానికి వెళ్ళినటువంటి సర్పాన్ని ధ్వజంగా కలిగినటువంటి వాడట ఈ పల్లవరాజు. అదిగో ఎవరు సర్పాన్ని ధ్వజంగా కలిగిన వాడు పల్లవరాజు అంటే, ఇప్పుడు కురుక్షేత్ర రణరంగంలో ఈయన అర్జునుడు ఉన్నాడు అనుకోండి, ఈయన హనుమని తిరువడిని ధ్వజంగా కలిగిన వాడుగా ఉన్నట. దుర్యోధనుడు సర్పాన్ని ధ్వజంగా కలిగిన వాడుగా ఉన్నట. పెరుమాళ్ళు ఎలాంటి వాడు, గరుడ ధ్వజుడు. అలా పెరుమాళ్ళు గరుడ ధ్వజుడు, అర్జునుడు తిరువడిని ధ్వజంగా కలిగినటువంటి వాడు, దుర్యోధనుడు సర్పాన్ని ధ్వజంగా కలిగి ఉన్నట్టే ఈ పల్లవరాజు కూడా సర్పాన్ని ధ్వజంగా కలిగినటువంటి వాడు. అలాంటి పల్లవరాజు సేవించినటువంటి పరమేశ్వర విన్నగరం అనేది దివ్య దేశమే అని వ్యాఖ్యానం. தூம்புடை இச்சாதி தொலையை உடைத்து திண்ணிய கையை உடைத்தாய் ஒலிதானா
வலிதான தாளையும் உடைய ஸ்ரீ கஜேந்திராழ்வானுக்கு జలచర సత్వత్తాల్ వంద దుఃఖத்தை పోకి తొలైవడయ్య రంధ్రాలు కలిగినటువంటి బలమైనటువంటి తొండాన్ని కలిగినటువంటిది వలిదాన. వలిదాన అంటే ఇది బలమే. తాళయ్యం ఉడయ్య కాళ్ళని కలిగినటువంటి గజేంద్రాజ్వానికి కలిగినటువంటి ఇబ్బంది. జలచర సత్వత్తాల్ వంద దుఃఖத்தை పోకి జలచరమైనటువంటి ఒక నీటి పురుగు, ఆ పురుగు వల్ల కలిగినటువంటి ఆ బాధని దుఃఖాన్ని పోగొట్టినటువంటి వాడు. అరవం ఇత్యాది కాళియనానవన్ ஒரு தடாகத்தை விஷத்தாலே தூஷிக்க அவன் அஞ்சி ఓడుంబడియాగతాన్ అదిలే పోయి పుక్కానాయిస్తూ. కాళీయుడనేటువంటి వాడు ఒక తటాకాన్ని విషం చేత దూషితం చెయ్యగా ఎలానట ఆ మడుగు ఒడ్డునున్నటువంటి చెట్లు కూడా ఈ విషపు ప్రభావానికి మాడిపోయేవట. అటువైపు ఎవరైనా జలచరాలు కాదు, అటువైపు ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి జీవులు కూడా ఇలా ఆ విష ప్రభావానికి ప్రాణాలను కోల్పోయాయి అన్నట్లుగా అంతలా ఆ నీటిని దూషితం చేయగా కలుషితం చేయగా కాళీయుడు ఆ కాళీయుడు భయపడి పారిపోయేటట్లుగా తాను వెళ్ళి అందులో పోయి ప్రవేశించాడు ఆ కాళీయ మడుగులో. తేం పొడిలిత్యాది தேனைவடைத்தான சுத்தில் சோலையையும் மலை போலே இருக்கிற மதிலையையும் ఉడయ్య తెన్నవనానవన్ అరివి కడుంబడియాగ తేనెలు కలిగినటువంటి తోటల చేత చుట్టబడినటువంటిది. మలై పోలే ఇరుక్కిన మదలయ్యుడయ్య అదో పర్వతాల్లాగా ఉన్నటువంటి ప్రాకాలాలు కలిగినటువంటి తెన్నవనానవన్ అదిగో ఆ పాండ్యరాజు. అరివు కెడుంబడియాగా అతనికి బుద్ధి నశించేటట్లుగా యుద్ధత్తిలే పెరియ ఆదరత్తోడే సెన్ను కిట్టిన యుద్ధంలో పెద్ద ఆదరంతో వెళ్ళి సమీపించిన పాంబుడై నాగలోకత్తై వెన్ను అంటే ఇక్కడ ఏంటి పల్లవరాజు యొక్క గొప్పతనాన్ని ముందు చెప్పటం లేదు. ఈ పల్లవరాజు ఎవరినైతే ఓడించాడో వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళ బలాన్ని చెబితే అలాంటి బలవంతుడైనటువంటి రాజుని సంహరించినటువంటి వాడు యుద్ధంలో ఓడించినటువంటి వాడని అలా చెప్పడం వల్ల పల్లవరాజు యొక్క బలాన్ని చెప్పినట్లు అవుతుందని ఆ రీతిగా చెబుతున్నారు. నాగలోకత్తై వెండు ఎలాంటి వాడు ఈ పల్లవరాజు? నాగలోకానికి వెళ్ళి సర్పత్తై ధ్వజమాగ వెడుస్తానాగ చల్లక్కడవదు. నాగలోకానికి వెళ్ళి ఈ సర్పాన్ని ధ్వజంగా జయించి తెచ్చుకున్నట్ట. అందుకని సర్పధ్వజుడు ఈయన. అవన్ పణిందా పరమేశ్వర విన్నగరం అదువే అదిగో ఆయన కైంకర్యం చేసినటువంటి పరమేశ్వర విన్నగరం అదువే అదే అంటున్నారు. తూంబుడై తింకైవంతాల్ కణిత్తిన్ తుయర్ తీర్తు అరవం వెరువ ముననాల్ పూంపునల్ పొయ్గై పుక్కాన్ అవను కుయడంతాన్ தடம் சோழந்தழகாய கச்சி தேம்பொழில் கொன்னையில் தென்னவனை திசை பச்செருமேல் வியந்தன்று சென்றா பாம்புடை பல்லவர்கோன் பணிந்த பரமேச்சுர விண்ணகரம் அதுவே. ఆరాం పాటు కింద అరుంబదం ఉంటుంది కదా. ఇని 3 பாட்டால் விரோதிகளை போக்கி பிரயோஜனாந்தரபரரான தேவர்களுக்கு குடியிருப்புப்படி கொடுத்தமையை అరుళి చేగిరార్ ఎన్ను సంగతి. విరోధులను పోగొట్టి ప్రయోజనాంతరపరులైనటువంటి దేవతలకు కుడిరుప్పు వాళ్ళకి వాసస్థానాన్ని ఇచ్చినటువంటి స్థితిని అరుళి చేగిరార్ ఎన్ను సంగతి అనుగ్రహించాడు అనేటువంటిది సంగతి. తిన్పడై కోళరియునురువాయిత్తు தின்படை கோளரியுன் உருவாய் திரலோன் அகலம் செருவில் முனநாள். கோளரியின் உருவாயித்திரலோ உழுவாயித்து இரலோன் அகலம் செருவில் முனநாள். உன்பட போழந்த பிரானதிடம் ஒரு மாடங்கள் சூழந்தழகாய காட்சி வெண்குடை நீழல் செங்கோல் நடப்பா விடைவேல் கொடிவேல் படை முன்னுயர்த்தா பண்புடை பல்லவர் கோன் பணிந்தா పరమేశ్వర విన్నగరం అదువే. ప్రతిపదార్థం
తిన్ దృఢమైనటువంటి, పడై గోళ్ళు అనేది ఆయుధములను, కోళ్ళు బలమును గల, అరియనురువాయ్ నరసింహ రూపి అయి తెరలో బలము కలవాడగు హిరణ్యకశిపుని యొక్క ఏంటి ఇక్కడ తెరలోనని అది అనమాట. అంటే తిన్ పడై కోళరియునురువాయ్ తెరలోన్ అగలం సెరువిల్ ముననాల్ అనమాట. తెరలోన్ అని ఆ పదం అక్కడ. నురువాయ్ అయిపోయింది కదా. అగలం తెరలోనంటే బలము గలవాడగు హిరణ్యకశిపుని యొక్క అగలం వక్షస్థలమును, ముననాల్ పూర్వము, చెరువిల్ యుద్ధమునందు పుండు పడేటట్లుగా కోడంగా బద్దలు చేసిన పిరానదు ఉపకారకునిదిగగు ఇడం వాసస్థానము పొరు చేరియున్న మాడంగల్ సోజంద మేడల చేత చుట్టువారు కొనబడి అగగాయ సుందరమైనటువంటి కచ్చి కాంచీపురమందు వెంకుడై నేజల్ శ్వేతఛత్రము నీడ కింద చెంగోల్ నడప్ప ఆజ్ఞ నడిచేటట్లుగా వెల్ విడై కొడి జయసూచకముగు సర్పధ్వజమును వేల్ బల్యమును పడైమున్ సేనల ముందర ఉయర్త ఎత్తిన పన్వుడై మంచి స్వభావము కల పల్లవరుగోన్ పల్లవరాజు పనింద సేవించిన పరమేశ్వర విన్నగరం అదుడే. పరమేశ్వర విన్నగరం అనేది దివ్య దేశమే. దృఢమైనటువంటి గోళ్లనే ఆయుధంగా కలిగినటువంటి వాడట నరసింహస్వామి. ఆయన ఏం చేశాడు? బలము గలవాడైనటువంటి హిరణ్యకశిపుని యొక్క వక్షస్థలాన్ని వ్రణమయ్యేటట్లుగా బద్దలు చేసినటువంటి ఉపకారకుడు. అలాంటి ఉపకారకుడు ఏం చేసి ఉన్నటువంటి స్థానం మేడలు కలిగినటువంటి సుందరమైన కాంచీపురంలో శ్వేతఛత్రం కింద తన ఆజ్ఞ చెల్లేటట్లుగా జయసూచకమైన సర్పధ్వజాన్ని బల్యాన్ని సేనల ముందర ఎత్తినటువంటి మంచి స్వభావము గల పల్లవరాజు సేవించిన పరమేశ్వర విన్నగరం అనేది దివ్యదేశమే అంటున్నారు ఈ పాసురంలో. తిన్పడై ఇత్యాది హిరణ్యన్ విళకు వడయ్యాద తిరువుగిరై ఆయుధమాగవడయ్య నరసింహమాయ్. ఏమండి, గోరుతోటి మనం ఏదైనా కొంచెం గట్టి పదార్థాన్ని ఇట్లా గిల్లామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? గోరే విరిగిపోతుంది, కానీ పదార్థం మాత్రం దృఢంగానే ఉంటుంది. అలా కదా గోటి యొక్క శక్తి. కానీ హిరణ్యుడి యొక్క ఉడలుక్కు వడయాల తిరుగుగురే, ఆ బలిసిపోయినటువంటి ఆ హిరణ్యకశిపుడి యొక్క బలమైన వక్షస్థలాన్ని వలయాల తిరుగుగిరాయి. అంటే దాన్ని చీల్చటానికి, హిరణ్యకశిపుడి యొక్క వక్షస్థలాన్ని చీల్చటానికి తగనదైనటువంటి గోటిని ఆయుధమాగబడయ్య నరసింహమాయ్. అలాంటి అంటే ఆయన యొక్క వక్షస్థలానికి తగినటువంటి బలము లేని ఆయుధమైన గోళ్లతోటి ఆ హిరణ్యకశిపుడి యొక్క వక్షస్థలాన్ని చీల్చినటువంటి వాడు. ఎలా చీల్చినటువంటి ఆ గోటినే ఆయుధంగా కలిగినటువంటి నరసింహుడయ్యి పెరుమిడొక్కనాన హిరణ్యనుడయ మార్వయుద్ధత్తిలే పున్పడుంబడి పోడంద పిరానదీయడం. గొప్ప బలం కలిగినటువంటి హిరణ్యకశిపుడి యొక్క వక్షస్థలాన్ని యుద్ధంలో పుండు పడేటట్లుగా చీల్చివేసినటువంటి, బద్దలు కొట్టినటువంటి ఆ పిరాన్ వేయించేసి ఉన్నటువంటి స్థానం పొరువెన్ను ఒప్పు అంటే సాటి ఒన్నోడొన్ను సేరుందిరుక్కిర ఒకదానితో ఒకటి చేరి ఉన్నటువంటి వెన్ కొడై ఇత్యాది தன்வெட கொத்து குடையென்னு ஒன்றுமேயாக தன்னுடைய ஆக்னை நாட்டிலே நடக்கும்படி முழக்கை உடையவன் எண்ணுதல் தன் తన్ వెన్ కొత్త కొడై ఒన్నుమేయాగా తన యొక్క ఆధిపత్యమే చెల్లేటట్లుగా, అంటే కొత్త కొడై ఒన్ను అంటే తెల్లని దాన్ని ఏమంటారు, తెల్లని గొడుగు కింద తన్నుடைய ఆజ్ఞే తన యొక్క ఆజ్ఞ నాటిలే నడకుంబడి ముడిక్కై ఉడయ్యవన్ ఎన్నుదల్ తన యొక్క ఆజ్ఞ ఈ లోకంలో నడిచేటట్లుగా అలాంటి మిడుక్కై బలాన్ని కలిగినటువంటి వాడు ఎన్నుడల్. విడయాదల్ అంటే విడమాదల్ విరల్ ఎన్నుదల్ విడయన్న పోదు ఎలంపాంబాగిరదు అలాంటి వాడు
இளம் பாம்பாகிறது விடம் என்ன போது விஷத்தை என்னாய் சர்ப்பం ఎన్నపడి విరల్ ఎన్న పోదు మిడుక్కై ఉడైతాయ్. అలా ఇళం పాంబనే చిన్న అంటే ఇళం అంటే చిన్న అని, చిన్న పాము అనేటువంటిది విషాన్ని కలిగినటువంటి సర్పాన్ని సర్పము లాంటి విరల్ అన్న పోదు మిడుక్కై ఉడైతాయ్ వెత్తిక్కు పరికరమాన కొడియయం. అంటే అలాంటి సర్పాన్ని ధ్వజంగా కలిగినటువంటి వాడు వెత్తిక్కు పరికరమాన కొడియయం వేలాగిర ఆయుధత్తయ్యం మున్బే ఎడుత్తవన్. జయించడానికి పరికరమైనటువంటి ధ్వజాన్ని, కొడి అంటే ధ్వజమే కదా, అంటే విషాన్ని కక్కుతూ ఉండేటువంటి ఆ పాముని ధ్వజంగా కలిగినటువంటి వాడు వేల్ అనేటువంటి ఆయుధాన్ని ముందుగానే ఎత్తేటువంటి వాడు పண்புடை ఇత్యాది అదగే స్వభావత్తయ్యుడయ్య పల్లవర్ కోన్ పనింద పరమేశ్వర విన్నగరం అదువే. అழகிய స్వభావத்தை అందమైనటువంటి స్వభావాన్ని కలిగినటువంటి ఆ పల్లవర్ కోన్ పల్లవరాజు కైంకర్యం చేసినటువంటి అదిగో పరమేశ్వర విన్నగరం అదువే అంటున్నారు. తిన్పడై కోల్ అరిயின் உருவாய் திரலோன் அகலம் தெருவில் முனநாள் பொன்பட போழந்த பிரானதிடம் ஒரு மாடங்கள் சோழந்தழகாய காட்சி வெண்கொடை நீதல் செங்கொல் நடப்பா விடை வெல் கொடிவேல் படை முன்னுயர்த்தா பண்புடை பல்லவர் கோன் பணிந்தா పరమేశ్వర విన్నగరం అదువే. వ్యాఖ్యానం కంటే పాసురాలే పెద్దవిగా ఉన్నాయి. ఏషాం పాటు இலகிய நித்யாடி இலகிய நீன்மொழி மாவலிதன் பெருவேள்வியில் மானுருவாய் முனநாள் ஜலமொடுமா நிலங்கொண்டு அவனுக்கு இடந்தான் தடம் சூழந்ததகாய காட்சி உலகுடை மன்னவன் தென்னவனைக்கு தென்னவனை கன்னி மாமதில் சூழ் கருவூர் வெறுவா பலபலை சாய వెన్నాన్ పణింద పరమేశ్వర విన్నగరం అదువే. దేవతలకు ఎలా సహకరించాడు? ఇదిగో ముందు దాంట్లో హిరణ్యకశిపుడిని సంహరించి దేవతలకి సహాయం చేశాడు. ఇందులో ఏం చెప్తున్నారు? అదిగో వామనుడిగా వచ్చి బలి చక్రవర్తిని యాచించి సహాయం చేసినటువంటి వాడు ఏం చేసి ఉండే స్థానం ఆ పరమేశ్వర విన్నగరం అని ఈ పాఠంలో చెప్పబోతూ ఉన్నారు. ప్రతిపదార్థం చూద్దాం. ఇలాగియా ప్రకాశిస్తూ ఉండేటువంటి నీల్ముడి పొడవైనటువంటి కిరీటాన్ని కలిగిన మావలితన్ మహాబలి యొక్క పెరువేల్వియిల్ గొప్ప యాగమందు మానురువాయ్ బ్రహ్మచారి రూపి అయి ముననాల్ పూర్వము చలముడు జలముతో కూడా మానెలం మహాపృథివిని కొండవనుక్కు స్వీకరించినటువంటి వానికి ఎడంతాన్ వాసస్థానము తడం సోజందు అజగాయ కచ్చి కన్నిమామదిల్ సూళ్ కరువూర్. అందమైన తటాకాలతోటి చుట్టువారు కొనబడినటువంటి కాంచీపురము, అందమైన తటాకాలు అందమైనటువంటి కాంచీపురము. అలాంటి కాంచీపురంలో దృఢమైన గొప్ప ప్రాకారాల చేత చుట్టువారు కొనబడినటువంటి కరువూర్ అనేటువంటి పట్టణాన్ని వెరువ భయపడేటట్లుగాను పలపడై ఛాయ అనేక సేనలు నశించేటట్లుగాను ఉలగుడై మన్నవన్ లోకమునకు రాజగు తెన్నవనై పాండ్యరాజును వెన్నాన్ జయించినటువంటి వాడగు పల్లవరాజు పణింద ఆశ్రయించిన పరమేశ్వర విన్నగరం అదువే. పరమేశ్వర విన్నగరం అనేది దివ్య దేశమే. ప్రకాశించేటువంటి పెద్ద కిరీటం కలిగిన బలి చక్రవర్తి యొక్క యజ్ఞవాటికకు బ్రహ్మచారిగా వెళ్ళాడు. ఉదకపూర్వకంగా భూమిని స్వీకరించాడు. అలాంటి ఆయనకి వాసస్థానము తటాకాలు కలిగినటువంటి సుందరమైనటువంటి కాంచీపురము. కాంచీపురంలో లోకాలకి రాజైన పాండ్యరాజును దృఢమైన ప్రాకారాలు కల కరువూరు నందున్న వారు భయపడేటట్టుగా అనేక సేనలు నశించేటట్టుగా జయించిన పల్లవరాజు ఆశ్రయించినటువంటి దివ్యదేశం ఏమిటి? పరమేశ్వర విన్నగరము. ఇలగయ ఇత్యాది ఉజ్వలమాయ్
ஆதிராஜ்ய ప్రకాశకమానముడియ్యుడయ్యా మహాబలినుడే యజ్ఞవాటత్తిలే ప్రకాశించేటువంటి ఆదిరాజ్య సూచకమైనటువంటి కిరీటాన్ని కలిగిన మహాబలి యొక్క యజ్ఞవాటిక యందు ఇరప్పిలే తగనేరిన వడివయ్యుడయ్యనా. ఎలా చిన్న పిల్లాలాగా వచ్చాడు పొట్టి వామన బ్రహ్మచారి. ఎలా ఇరప్పిలే తగనేరిన వడివై యాచన చేయటంలో మంచి ప్రావీణ్యం అన్నట్లుగా వచ్చాడు. మున్బు ஒரு నాళిలే కయ్యిలే నీర్ విజుంద పోరే. అలా చిన్న పిల్లాడిగా వచ్చాడు. ఆ చిన్న పిల్లాడిగా రాగానే దాన జలాన్ని చేతిలో పోసాడు కదా ఆయన. పోసిన వెంటనే పెద్ద ఏది అంత చిన్న స్వరూపంతో యాచించినటువంటి పెరుమాళ్ళు ఇంత పెద్దదైనటువంటి భూమండలాన్ని మొత్తం వ్యాపించి తన స్వాధీనం చేసుకున్నట్ట. చిన్న స్వరూపంతో వచ్చి ఆ చిన్న చేతులతోటి దాన జలాన్ని స్వీకరించి పరక్కుడైతాను భూమి కొలం పొందు అడందవనుకు ఈ విశాలమైనటువంటి భూమిని మొత్తం తీసుకున్నటువంటి ఆయనకి ఒలగుడై లోకత్తుకెల్లాం తానే నియంతానాన పాండ్యనే. అది ఇప్పుడు పాండ్యరాజు, లోకాలన్నింటికి తానే నియంత అన్నట్లుగా ఉన్నటువంటి పాండ్యరాజు. ఆ రెంబొడైతాన పెరియ మొదలాలే చూడపట్ట కరువూర్ అంజుంబడియాగా ప్రాకారాలతోటి అరణ్వడైతాన పెరియ మొదలాలే పెద్ద పెద్ద ప్రాకారాలతో చుట్టబడినటువంటి కరువూరు భయపడేటట్టుగా సేనా సమూహమానదు శాయ వెన్నవన్ పనిందా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భయపడేటట్టుగా సేనా సమూహాన్ని పంపించి అక్కడ వాళ్ళని నశింపచేసి శాయ వెన్నవన్ పనిందా. అదిగో అక్కడ ఉన్నటువంటి ఆ ఊరిని ఆ కరువూరుని జయించినటువంటి ఇదిగో పల్లవరాజు పణింద పరమేశ్వర విన్నగరమరువే. పణింద పరమేశ్వర విన్నగరమరువే. ఆయన కైంకర్యం చేసినటువంటి దివ్యదేశం పరమేశ్వర విన్నగరము. இறகிய நீன் முடிமாவலிதன் பெரு வேள்வியில் மானுருவாய் முனனால் செலமுடுமா நிலங்கொண்டு அவனுக்குயரந்தான் தடம் சூழந்தகாய கட்சி உலகுடை மன்னவன் தென்னவனை கண்ணி மாமதில் சூழ் கருவூர் வெறுவா பலப்படை சாய வெண்ணான் பணிந்த பரமேஸ்வர விண்ணகரம் அதுவே. எட்டாம் பாட்டு. அவதார பிரயோஜனமான ராவண நிரசனத்தை விட்டு குரங்கால் கடல் அடைத்தத்தை சொன்னது குக்கருத்து அருளி செய்கிறார். பூசலிச்சாரி அதிலும் இது అమానుష చరిత్రం ఎన్ను కరుత్తు. అవతరించాడు రామచంద్రుడుగా ఎందుకు రావణ నిరసన చేయటం కోసమని. కానీ ఆ సన్నివేశాన్ని చెప్పట్లేదట ఆళ్వారు. ఏం చెప్తున్నారు? కురంగాల్ కడల్ అడైతన్నదుక్కు ఆ కోతులతోటి సముద్రాన్ని దాటాడే దానికి ఒక వారధిని కట్టి దానికి కరుత్తు అరుడి చేగిరారు. చెప్పవలసింది గొప్ప సన్నివేశం ఏమిటి? గొప్ప విషయం రావణ వధ చేయటం. కానీ కోతుల యొక్క చరిత్రలు చెప్పు, కోతులని సముద్రాన్ని దాటించినటువంటి వారండి అని. అదిలు ఇది ఆ రావణ సంహారం కంటే కూడా ఇది అతి మానుష చరిత్రట. ఎందుకని? కోతులకి నీళ్ళంటే భయం. అలా నీళ్ళంటే భయమైనటువంటి కోతులని ఆ నేలలోనే వారధి కట్టించి అదిగో ఆ నేలలోనే దాటించి తీసుకువెళ్ళాడు. చూసారా? అదేట అతి మానుష చరిత్రం. கொடை திரள் மன்னவனாய் ஒரு கால் குரங்கை படையா மலையாள் கடலை உடைத்தவன் எந்தை பிரானதிடம் மணி மாடங்கள் சோழந்தகாய கட்சி விடை திரள் வெல்லவன் நென்மெளியன் வெறுவா சொருவேல் வலங்கை பிடித்தா படை திரள் பல்லவருகோன் பணிந்த పరమేశ్వర విన్నగరం అదువే. ప్రతిపదార్థం. కొడై శ్వేతఛత్రాన్ని, తిరల్ బలమును గల, మన్నవనాయ్ రాజై అంటే చక్రవర్తి తిరుమగనై రామచంద్రుడై, ఒరుకాల్ ఒకప్పుడు, కురంగై పడయ్యా అంటే వానరాల్ని సేనలుగా చేసుకొని, మలయ్యాల్ పర్వతాల చేత, కడలై సముద్రాన్ని, అడైత్తవనుక్కు బంధించినటువంటి వాడికి బంధించినటువంటి వాడును, ఎందై
మా తండ్రియును నగు పిరానదు ఉపకారకునిదగు ఇడం వాసస్థానము మణిమాడంగల్ సూజందు అదగాయ కచ్చి. సుందరమైనటువంటి మాడల చేత చుట్టువారు కొనబడి ఉన్నటువంటి సుందరమైన కాంచీపురమందు విడై అంటే వృషభముల వంటి తిరల్ బలము కల నెన్మెలి అనేది పట్టణమును గల విల్లవన్ విల్లవరాజు వెరువ భయపడినట్లుగా చెరు యుద్ధ పరికరమైన వేల్ బల్యాన్ని వలంగై కుడి చేతి యందు పిడిత్తా పట్టుకొనిన పడై తిరల్ ఆయుధాలని ధరించ సమర్థుడైన పల్లవరాజు పణింద పరమేశ్వర ఆ పల్లవరాజు సేవించినటువంటి పరమేశ్వర విన్నగరం అనేది దివ్య దేశమే అంటున్నారు. ఇందులో శ్వేత ఛత్రాన్ని బలాన్ని కలిగినటువంటి చక్రవర్తి తిరుమగన్ ఎవరు? రామచంద్రుడు. సీతాదేవిని రావణాసురుడు అపహరించిన కాలంలో వానరులను సేనలుగా చేసుకొని సముద్రంలో పర్వతాలతోటి సేతువుని కట్టాడు కదా. అలాంటి స్వామికి వాసస్థానం ఏమిటి? వృషభం వంటి బలాన్ని కలిగిన విల్లవరాజు భయపడేటట్లుగా యుద్ధ పరికరమైన బల్యాన్ని కుడి చేతిలో పట్టుకున్నటువంటి ఆయుధధారణ సామర్థ్యం కలిగిన పల్లవరాజు సేవించినటువంటి పరమేశ్వర విన్నగరం అనేది దివ్య దేశమే అంటున్నారు ఈ పాసురంలో. కుడై తిరలిత్యాది వెన్కొత్తు కుడయ్యాయ్ పెరుమడెక్కై వడయ్య చక్రవర్తి తిరుమగనాయ్. వెన్కొత్తు కుడయ్యం తెల్లని ఛత్రము, పెరుమిడక్కయ్యం వడయ్యా గొప్ప బలాన్ని కలిగినటువంటి చక్రవర్తి తిరుమగనాయ్ రామచంద్రుడై కురంగై పడయ్యా పూసెల్ ఎన్నాల్ అంజక్కడవ குரங்குகளை படையாக கொண்டு நீரிலே ஆதக்கடవ మలయ్యాలే కడలై అడయిత్తవన్. పూసలు యుద్ధం అంటే భయపడేటువంటి ఆ కోతులని సైన్యంగా చేసుకొని నీటిలో ఆజక్కడవ మునిగిపోయేటువంటి పర్వతాలతోటి కడలై అడయిత్తవన్ సముద్రాన్ని దాటాడు రామచంద్రుడు. అంటే యుద్ధం అంటే భయమట కోతులకి. అలాంటి కోతుల్ని తీసుకొచ్చి అంటే ఆ వారధి కట్టడం అనేటువంటిది ఎంత విశేషం, ఎంత విచిత్రమో చూడండి. కట్టినటువంటి కోతులకి నీళ్ళంటే భయం, అంతేకాదు వాటికి యుద్ధం అంటే కూడా భయం. అలాంటి కోతుల్ని సైన్యంగా తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నీటిలో మునిగిపోయేటువంటి పర్వతాలని వెలిసి వారధిని కట్టాడు నీటిలో మునగకుండా. అది కడలై అడయిత్తవన్ ఎందై ఇచ్చాది ఎనక్కు జనకనాయ్ ఉపకారకనాన అవనుక్కుయడం అడగే మాడంగళాలే సూడపట్ట అడగే కచ్చిల్. నాకు తండ్రి అయినటువంటి వాడు ఉపకారకుడైనటువంటి ఆ స్వామి వేయించేసినటువంటి స్థానం అందమైన మేడల చేత చుట్టబడినటువంటి అందమైన కాంచీపురమునందు విడై వృషభం బోలే ఇరుక్కిరమిడక్కై వడయ్యా విల్లవన్. అదిగో ఆబోతులాంటి బలం కలిగినటువంటి విల్లవన్. నెన్మెలియన్ ఎంగిర పడై వీటిలే అంజ. నెన్మెలి అనేటువంటి ఆ ఊరుని ఏం చేసుకున్నాడు ఈయన? ఇది అంతఃపురంగా అంటే రాజధానిగా చేసుకొని పడై వీటిలే అంజ. అక్కడ అంతఃపురంలో వేంచేసి ఉండి భయపడేటట్టుగా యుద్ధత్తుక్కు పరికరమాన వేలై కయ్యిలే పిడిత్తా యుద్ధానికి పరికరమైనటువంటి వేలాయుధాన్ని చేతిలో పట్టుకున్నటువంటి పడై తిరల్ ఆయుధధారణ సామర్థ్యత్తై ఉడయ్య పల్లవరుగోన్. ఆయుధాలని పట్టుకోవడంలో సామర్థ్యం కలిగినటువంటి ఆ పల్లవరాజు కైంకర్యం చేసినటువంటి ఆ దివ్యదేశం ఏమిటో తెలుసా? పరమేశ్వర విన్నగరమదువే. పరమేశ్వర విన్నగరం అదే కదా. కుడై తిరల్ మన్నవనాయ్ ஒரு கால் குரங்கை படையா மலையால் கடலை உடைத்தவன் எந்தை பிரானதிடம் மணி மாடங்கள் சோழந்த ஜகாய காட்சி விடை திரள் வில்லவன் என் மெலியன் வெறுவச் சிறுவேல் வலங்கை பிடித்தா படை திரள் பல்லவரகோன் பணிந்தா பரமேச்சுர விண்ணகரம் அதுவே. ஒன்பதாம் பாட்டு. பிற இத்தியாதி புபுட்சுக்களான தேவர்களுக்கும் முமுட்சுவுக்கும்
அனிஷ்ட நிவர்த்தன முகத்தாலே உபாசியனான தான் உபகரித்தபடியை இவ்வளவு அனுசந்தித்து இவ்வளவன்னிக்கே நித்திய சூரிகள் தலையான நீலாதேவியினுடைய அவதாரமான நப்பின்னை திறத்தில் பண்ணின ఉపకారத்தை అనుభవిక్కిరార్ ఎన్ను సంగతి ముముక్షువులైనటువంటి దేవతల కోసమని దేవతలకి ముముక్షువులకి కూడా అనిష్ట నివర్తన ముఖత్తాలే అంటే ముముక్షువులైనటువంటి వాళ్ళకి అనిష్ట నివృత్తి, బుభుక్షువులైనటువంటి వాళ్ళకి అనిష్ట నివృత్తి, ఇద్దరికీ కూడా అనిష్ట నివృత్తి, ఇష్ట ప్రాప్తి. అలా ఉపాస్యనానతాన్ అలా వాళ్ళ ఇద్దరికీ కూడా బుభుక్షువులకి ముముక్షువులకి కూడా ఉపాస్యకుడైనటువంటి తాను ఉపకరిత్తపడి ఇవ్వలవం అనుసంధిస్తూ ఎలా ఉపకరించాడనేది ఇప్పటి వరకు విన్నామండి. ఇవ్వలవన్నికే ఎంత మాత్రమే కాదు, నిత్య సూర్యుகளில் தலையான நீலாதேவினுடைய అవతారమాన పిన్నై తిరத்தில் నిత్య సూర్యులలోనే శ్రేష్ఠురాలైనటువంటి నీలాదేవి యొక్క అక్కడ నీలాదేవి ఆవిడ ఇక్కడ నప్పిన్న పిరాటిగా వచ్చి అవతరించారు కదా. అవతారమైన నప్పిన్నై తిరத்தில் పండిన అలాంటి నీలాదేవి యొక్క అవతారమైన నప్పిన్న పిరాటి విషయంలో చేసిన ఉపకారాన్ని అనుభవిక్కిరార్ ఎన్ను సంగతి అనుభవిస్తున్నారు ఈ పాసురంలో. பிறை உடை வாணுதல் பின்னை திறத்து முன்னே ஒரு கால் தெருவில் உருவின் மறை உடை மால் விடையே அடர்த்து கார் அடர்த்தால் கிடந்தான் தடம் சூழந்தழகாய காட்சி கரை உடைவாள் மரமன்னர் கெடா கடல் போல் முழங்கும் குரல் கடுவாய் பறையுடை பல்லவர் கோன் பணிந்தா పరమేశ్వరవిన్ నగరం అదువే. ప్రతిపదార్థం. పారు భూమి యందు మన్ను స్థిరమైన తల్ ప్రాచీనమైన పొగడు కీర్తి గల పల్లవర్ కోన్ పల్లవరాజు పణింద సేవించినటువంటి పరమేశ్వర ఉండండి, పదవ చెప్పాను, తప్పు చెప్పానండి, పదవ పాసురాన్ని చదువుతాను. పెరై చంద్రరేఖ వంటి వాళ్ ఉడై కాంతి కలిగిన నుదల్ పాలభాగము గల పెన్నై తిరత్తు నప్పిన్న పిరాటి విషయమై మున్నే ఒరుకాల్ చెరువిల్ ఉరుమిన్ పూర్వము ఒకప్పుడు యుద్ధమందు పిడుగు వంటి ధ్వనియును మరై ద్వేషమును ఉడై కలిగినటువంటి మాల్ పెద్దవైనటువంటి విడై ఏజు వృషభములను ఏడింటిని అడత్తార్కు సంహరించినటువంటి వానికి ఎడంతాన్ వాసస్థానము తటం తటాకాల చేత సూజుందు చుట్టువారు కొనబడి అజగాయ సుందరమైనటువంటి కచ్చి కాంచీపురమందు కరై ఉడై రక్తపు మరకలు గల వాళ్ళు ఖడ్గమును మరం కోపమును గల మన్నర్ రాజులు కెడా నశించేటట్లుగా కడల్ పోల్ ముజంగం సముద్రము వలె ధ్వని చేసేటువంటి కురల్ కడువాయ్ ధ్వనించేటి ధ్వని కడువాయ్ క్రూరమైన ముఖమును గల పరై ఉడై బేరీలు గల పల్లవరు కోన్ పల్లవరాజు పణింద సేవించినటువంటి పరమేశ్వర విన్నగరం అదువే. పరమేశ్వర విన్నగరం అనేది దివ్యదేశమే. చంద్రరేఖ లాంటి కాంతి గల ముఖం, నప్పిన్న పిరాటి ముఖం కలిగినటువంటి నప్పిన్న పిరాటి కోసమని పిడుగులలాగా ధ్వని చేస్తూ ఉన్నటువంటి క్రూరమైనటువంటి పెద్ద వృషభాలను ఏడింటిని సంహరించినటువంటి వాడికి వాసస్థానం ఏమిటో తెలుసా? తటాకాలు కలిగినటువంటి సుందరమైనటువంటి కాంచీపురం. ఆ కాంచీపురంలో రక్తపు మరకలు కల ఖడ్గాన్ని క్రౌర్యము గల రాజులు నశించేటట్లుగా సముద్రంలాగా ధ్వనించేటువంటి ధ్వనిని క్రూరమైన ముఖాన్ని కలిగినటువంటి భేరీలు గల పల్లవరాజు సేవించినటువంటి దివ్యదేశము పరమేశ్వర విన్నగరం. అంటే ఆ పెరుమాళ్ళు ఇదిగో ఈ దివ్యదేశంలో ఏం చేసి ఉన్నాడండి అని చెప్తున్నారన్నమాట. అది పెర ఇత్యాది
பிறை போலே இருப்பதாய் ஒடிவை உடைத்தானா நுதலை உடையன பின்னை పిరాటిக்காக పిరై పోలే చంద్ర రేఖ వలె ఉన్నటువంటి కాంతి కలిగినటువంటి నుదురు కలిగిన నా పిన్న పిరాటి కొరకని మున్పు ఒరునాడిలే యుద్ధத்திலே ఉరుము పోలేయాయ్. ఉరుము ఒకప్పుడు యుద్ధంలో పిడుగు వలె ఉరుము వలె నెంజిలే కృత్రిమత్తై ఉడైతానా మారాయ్ ఒరుం ఎన్నవుమాం. మనస్సులో కృత్రిమ భావాన్ని కలుగజేసుకొని వచ్చినటువంటివి అవి. పెరియ వృషభంగళై అడర్తవనుక్కు పెద్ద పెద్ద అలాంటి పెద్ద పెద్ద వృషభాలని అడర్తవనుక్కు నశింపచేసినటువంటి వానికి కర ఇత్యాది శత్రు శరీరంగళదే టై చుక్కరై కజుబాదే ఇరుక్కిర వాడయ్యుడయ్యరాయ్. శత్రువుల శరీరంలో ఉన్నటువంటి రక్తపు మరకలు ఆ ఖడ్గాని అయ్యేటట్టుగా అలాంటి ఖడ్గాన్ని కలిగినటువంటి వాడు పెరియసెనత్తయ్యుడయ్య రాజా కల్కెరా గొప్ప కోపము కలిగినటువంటి రాజులు నశించేటట్టుగా కడల్ పోలే ఘోషియా నిన్నుళ్ళ ధ్వని ఏవుడైతా సముద్ర ఘోషము వలె ఉన్నటువంటి ధ్వనిని కలిగినటువంటి அந்த ధ్వనిயை கேட்ட போதே ఎదురుగల్ కెట్టోడుంబడియాన కడియ వాయయుడయ్యా. ఆ ధ్వని వింటే చాలు, ఆ భేరీ నినాదాల ధ్వని వింటే చాలు శత్రువుల యొక్క గుండెలు బద్దలైపోయేటట్టుగా కెట్టో ఓడుంబడియాన అంటే గుండెలు బద్దలైపోయి పారిపోయేటట్టుగా కడియ క్రూరమైనటువంటి భయంకరమైన ధ్వనిని కలిగిన తండ్రపరైకరంగా ఎండు తిరు అరయ్యలు కోత్తు కట్టిన పరయోపాధ్యాయ్ తోత్తుగిరదాయ్ తుయ్యవర్కిదు. ఎందుకంటే ఈ భేరీ వాయిద్యాలు భయంకరంగా ఉన్నాయి, అవన్నీ ఎందుకు చెప్తున్నారు ఆళ్వార్లు? ఇదిగో తిరి తిరుమలలో తండ్రపరైకరంగా ఎన్ను తిరు అరయ్యలు కోత్తు కట్టిన, అదిగో కన్నపిరాను కుంభనృత్యం చేసేటప్పుడు నడుముకు కట్టుకున్నటువంటి ఆ భేరి ఆ పరై అనేటువంటి ఆ వాయిద్యం గుర్తొచ్చిందట. అలాంటిదేనండి ఇక్కడ శత్రురాజుల్ని సంహరించడానికి సంహరించడం చేత రక్తపు మరకలు కలిగినటువంటి ఖడ్గము. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళేప్పుడు భేరీలు వాయిస్తారు కదా, ఆ భేరీ ఎలా ఉంటుంది? సముద్ర ఘోషలాగా ఉంటుంది. ఎలా భావిస్తున్నారు? ఆడవాళ్ళకి కన్నపిరాని యొక్క నడుముకి కట్టుకొని వాయించే భేరీ ఎంతో ఆ పరయ్య లాంటిదో, ఇదిగో ఈ పల్లవరాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాయించేటువంటి ఆ భేరీ కూడా అలా రెండిటిని ఒకే రీతిగా భావిస్తున్నారట. అదో పరయ్యోపాధ్యాయ తొత్తుగిరదాయత్తు ఎవరికిదు, ఆ పరయ్యలాగా తోస్తోంది కదా ఈ భేరీ. ఎవరికి? మన ఆడవాళ్ళకి. అది ఎవరికిదు? అలాంటి వీరికిది అని అలా ఆయన పల్లవరుకోను పనింద పరమేశ్వర విన్నగరమదువే. అలాంటి పల్లవరాజు సేవించినటువంటి దివ్య దేశము పరమేశ్వర విన్నగరము. పిరై వడై వాణువల్ పెన్నై తెరత్తు మున్నే ஒரு கால் செருவில்லுரு மறை உடை மால் விடையே அடத்தார் கிடந்தான் தடன் சூழந்தாய் கட்சி கரை உடைவாள் மன்னர் கெடா கடல் போல் முழங்கும் குரல் கடுவாய் பறை உடை பல்லவர் கோன் பணிந்தா పరమేశ్వర విన్నగరం అదువే. పత్తాం పాటు 10వ పాసురం ఫలశ్రుతి చెప్పేటువంటి పాసురం. ఏం చెప్పారు? పారిత్యాది కారు ఎన్ను కరుప్పాయ్ అయిపోయింది కదా, దానికి అవతారికి ఏమి ఇవ్వలేదు. పారుమన్ను తొల్పొగర్ పల్లవరుగోన్ పణింద పరమేశ్వర విన్నగర్ మేల్ కారుమన్ను నీల్ వయల్ మంగయర్ తందై మంగయర్ தலைவன் கலிகன்னி குன்னாது ரைத்தா சீர்மன்னு செந்தமிழ் மாலை வல்லார் திருமாமகள் தன் அருளால் உலகில் சேர் மன்னராய் ஒலிமா கடல் சூடு செழுநீர் உலகு ஆண்டு திகழ்வர்களே. பிரதிபதார்த்தம் பார்மன்னு சொல் புகழ் பல்லவர்கோன். భూమియన్ పార్మన్ను తొల్ పొగర్ పల్లవరగోన్ పణింద పరమేశ్వర విన్నగరమేల్. భూమి మీద స్థిరమైనటువంటి ప్రాచీనమైనటువంటి కీర్తి కలిగిన పల్లవరాజు కైంకర్యం చేసిన పరమేశ్వర విన్నగరం అనే దివ్యదేశము మీద కారుమన్ను నీల్ వయల్ మంగయరతం నైల్యము నల్లదనము
పొంది ఉన్నటువంటి విశాలమైన ఒరిమళ్ళు కలిగినటువంటి మంగదేశస్థులకు తలైవన్ నాయకులైనటువంటి కలిగన్ని తిరుమంగై ఆళ్వారు కుండ్రాదు సంకోచించకుండా, అంటే లక్షణాలన్నింటితోటి కూడినటువంటి ఊరైత సాయించిన సీర్ భగవద్గుణములు మన్ను పొంది ఉన్నటువంటి చెంతమిజు మాలై ద్రావిడ మాలికను వల్లార్ అభ్యసించ సమర్థులు తిరుమామగల్ తన్ అరుళాల్ ఉలగిల్ తేర్మన్నరాయ్. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహముతోటి లోకమందు మహారథులైన రాజులై వలి మా కడల్ ధ్వని చేయుచున్న గొప్ప సముద్రము చేత సూజు సేజు నీర్ ఉలగు చుట్టువారు కొనబడినటువంటి సుందరమైన జలాలు కలిగిన లోకమును ఆండు పరిపాలించి జగజ్వరగడే ప్రకాశించే వారులు అవుతారట. ఎవరైతే ఈ తిరుమతిని సేవిస్తారో వాళ్ళు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మహారథులై, లోకంలో గొప్ప రాజులయ్యి మహారథులయ్యి ఈ నీటి చేత సముద్రము చేత చుట్టబడినటువంటి ఈ భూమండలాన్ని మొత్తం పరిపాలించేటువంటి వాళ్ళు అవుతారట. పరిపాలించి ప్రకాశించేటువంటి వాళ్ళు అవుతారు. భూమి యందు స్థిరమైన కీర్తి కలిగిన పల్లవరాజు సేవించిన పరమేశ్వర విన్నగరం అనే దివ్యదేశము మీద కారుకున్న ఒరిమళ్ళు గల మంగదేశములో వారికి రాజైన తిరుమంగయ్యాళ్వారు లక్షణాలు లోపించకుండా సాయించినటువంటి భగవద్గుణాలతో కూడుకున్న ద్రావిడ మాలికలైనటువంటి ఈ 10 పాసురాలని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క కృపచేత ఈ లోకంలో మహారథులైనటువంటి రాజులై ధ్వని చేయుచున్న మహాసముద్రము చేత చుట్టువారు కొనబడిన భూమిని పరిపాలించి ప్రకాశిస్తారు అంటున్నారు. ఈ తిరుమతికి ఫలశ్రుతిగా పారిత్యాది భూమిలే నిలయనిల్ల పషైదాన పుగదేవడయ్య పల్లవరకోన్ పణింద పరమేశ్వర విన్నగరమే. ఈ భూమండలంలో స్థిరంగా ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి కీర్తి కలిగిన పల్లవరాజు కైంకర్యం చేసినటువంటి ఆ దివ్యదేశం పరమేశ్వర విన్నగరం. ఆ దివ్యదేశం విషయంలో కారిత్యాది తినైకొండ వయలే వడ ఎత్తాయి రుక్కుమాయిత్తు. తినైకొండ వయల్ నల్లదనాన్ని కలిగినటువంటి ఎర్రదనం, తినైకొండ వయలై వడ ఎత్తాయి, నల్లదనమో ఎర్రదనమో అది ఆ ధాన్యానికి విశేషం. అది అలా ఉన్నటువంటి ధాన్యం కలిగినటువంటి వయలై తోటలు కలిగిన ఊరు. అక్కడ ఎలా ఉంటాయట ఆ పంటలు? ముక్తర్ పంచవింశతి వార్షికరాయిరుక్కుమా పోలే కారు నెల్ సూడ్ కన్న మంగయుడు కాండుమే. ముక్త పురుషులు ఎప్పుడు 25 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళుగా ఉన్నట్లుగానే ఇక్కడ ఉన్నటువంటి ఆ నల్ల ధాన్యపు తోటలు కూడా కరునెల్ నల్లటి ధాన్యం అంటే ఏమిటి? ఎప్పుడు పక్వానికి వచ్చి ఉండేటువంటి ఆ ధాన్యపు తోటలతోటి చుట్టబడినటువంటి కండమంగయుడు కాండుమే. ఆ తిరుక్కన్నమంగయ్య అనేటువంటి దివ్యదేశంలో కాండుమే. కుండాదిత్యాది అవి కొత్తుల్లుగర లక్షణంగల్ ఒన్నుం కురయాదపడి అరుళిచ్చేదా భగవద్గుణంగళై నెరుంగత్తొడుత్త సెవ్య తమిస్తడై వల్లార్. కవిత్వానికి తగినటువంటి లక్షణాలన్నింటిలో ఏ కొరత లేకుండా ఉన్నటువంటి అనుగ్రహించినటువంటి భగవద్గుణాలు నెరుంగత్తొడుత్త, అదిగో ఒక మాలికలాగా కూర్చినటువంటి సెవ్వియ ప్రకాశించేటువంటి తమిస్తొడై వల్లార్. తమిజ తొడై మాలిక, తమిజ పాసురాల మాలికని ఎవరైతే వల్లార్ అభ్యాసం చేస్తారో వాళ్ళకి పెరే పిరాట్టియారుడే కటాక్షత్తాలే లోకత్తిలే మహారథరాయ్ కడల్ సూజంద భూమియే ఒడయ్య ఆండు. పెరే పిరాట్టి యొక్క కటాక్షంతో లోకంలో మహారథులై సముద్రం చేత చుట్టబడినటువంటి భూమిని ఆండు ఏలుకుంటూ తెగజ్వరగల్ ఉజ్వల రావరగల్ ప్రకాశాన్ని పొందుతారు. ఇంద ఐశ్వర్యమడయా మలడా ఇప్పోగామే ఎవరైపోలే భాగవత శేషమాక్క పెరుగర్. ఏమంటే ఇంత సంపద కలుగుతుంది కదా, ఆ సంపదట ఎలాగా? పూర్వం తిరుమంగై ఆళ్వార్లు అవతరించక పూర్వమట
ఐశ్వర్యం అనేటువంటిది నీచమైన పురుషార్థం అట. ఐశ్వర్యం కోరుకోవడం అంటే చాలా తక్కువ పురుషార్థం అండి. ఐశ్వర్యం అంటే ఏమిటి అన్నట్లు ఉండేదట. కానీ తిరుమంగయ్య ఆళ్వార్లు అవతరించిన తర్వాత ఐశ్వర్యం అనేటువంటిది గొప్ప పురుషార్థం అయిపోయిందట. ఎలాంటప్పుడు ఐశ్వర్యం అనేటువంటిది గొప్ప పురుషార్థం అవుతుంది? ఆ ఐశ్వర్యాన్ని కైంకర్యాలకు వినియోగిస్తే, భాగవత కైంకర్యానికి వినియోగిస్తే అప్పుడు అది పరమ పురుషార్థం అవుతుంది అని ఇలా ఈ లోకంలో ఉన్నటువంటి అదే ఈ తిరుమజిని అభ్యాసం చేసినటువంటి వాళ్ళు ఈ లోకాన్ని మొత్తం పరిపాలించేటువంటి రాజులు అవుతారు కదా. ఇంత ఐశ్వర్యమడియ మలడాయి పోగామే, అదిగో ఏదో వాళ్ళ భోగాలకి అనుభవించడం కాకుండా ఎవరై పోలే భాగవత శేషమాక్క పెరువర్. ఇదిగో మన తిరుమంగయ్య ఆళ్వార్లు ఎలాగైతే భాగవత శేషాన్ని భాగవతుల కోసం వినియోగించారు వారి ఐశ్వర్యాన్ని, ఈ తిరుమతి సేవించటం వల్ల గొప్ప ఐశ్వర్యాన్ని పొందినటువంటి వాళ్ళు కూడా ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఆగా ఈ తిరుమడియాలు ఏం చెప్పారండి ఇంతకీ ఇంత హడావిడిగా పరమేశ్వర విన్నగరంలో? సర్వేశ్వరం విరుంబం నిలమాగయ్యాలే ఇద్దేశం ఆశ్రేణీయం ఎన్నుం அதுதான் సర్వసమాశ్రేణీయం ఎన్నుం సొల్లిత్తాయిత్తు. సర్వేశ్వరుడు కోరుకొని వేయించేసి ఉన్నటువంటి స్థానం కావటం చేత ఈ దేశం మనందరికీ కూడా ఈ దివ్య దేశము ఆశ్రేణీయం అండి అని చెప్పడము. అదుదాన్ ఏమిటి, ఎవరికండి ఆశ్రయణీయం? కేవలం సత్వగుణం కలిగినటువంటి వాళ్ళకేనా, లేదా ముముక్షువులకేనా అంటే కాదండి. సత్వ రజస్తమో గుణాలు ఏ గుణం కలిగినటువంటి వాళ్ళకైనా, వాళ్ళు ముముక్షువులైనప్పటికీ బుభుక్షువులైనప్పటికీ అందరికీ కూడా సర్వశ్రమాశ్రేణీయం ఎన్నుం సొల్లిస్తాయితు. అందరికీ ఆశ్రయనీయుడండి పెరుమాళ్ళు. వారి వారి స్థాయిని బట్టి 1వ తరగతి చదివే వాళ్ళని 2వ తరగతిలో తీసుకెళ్తాడు, 5వ తరగతి చదివే వాళ్ళని 6వ తరగతిలోకే వెళ్తారు, కానీ మళ్ళా వాళ్ళు వెనక్కి రారు కదా. ఆ రీతిగా వారి వారి స్థాయిలను బట్టి వాళ్ళని అనుగ్రహించి తన దగ్గరికి చేర్చుకుంటాడు ఆయన. అదాగిరదు తమదమారే ఉపేతర్కరే ఆశ్రయణத்தில் అధికారం உள்ளது அவை இல்லாதவனும் దాంతనాయ్ ఆశ్రయిక్కుమ్మడియాన దేశమిరే. ఏమంటే అందరికీ ఆశ్రయనీయుడు అన్నారు, కానీ శమదమాది ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళకే కదా ఆయన్ని ఆశ్రయించడానికి అధికారం ఉంటుంది. కాదండి, అవి ఇల్లాదవనం, అవేమి శమదమాదులు లేనటువంటి వాడు కూడా దాంతనాయ్ ఆశ్రయిక్కుమ్మడియాన దేశమిరే. శమదమాదులు లేనటువంటి వాడు కూడా దాంతనాయ్ అదే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడై ఆశ్రయించేటట్టుగా ఉన్నటువంటి దేశము కదా ఈ పరమేశ్వర విన్నగరం అనేటువంటిది. తిరుమంగయ్య ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం, பெரியவாச்சான் வெள்ளை திவ்ய திருவடிகளே சரணம். பாரமன்னு தொல் புகழ் பல்லவருகோன் பணிந்த பரமேஸ்வர விண்ணகர்மேல் கார்மன்னு நீல் வயல் மங்கையர்த்தம் தலைவன் கரிகன்னி குன்னாதுரைத்தா சீர்மன்னு செந்தமிழ் மாலை வல்லார் திருமாமகள் தன் அருளால் உலகில் சேர் மன்னராய் ஒலிமா கடல் சூழ் செதுநீர் உலகு ஆண்டு திகழ்வர்களே. திருமங்கைய ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். பெரியவாச்சான் வெள்ளை திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானா